వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రస్తుతము 7 రోజుల కార్యక్రమం సప్తాహంగా నిర్వహించుకుంటున్నాము. తొలి రోజు నగర సంకీర్తనము, ప్రణవ ప్రకార ప్రతిష్ట, సుప్రభాతము మరియు మనసులయ గయామృతము. తదుపరి పిల్లలకు భగవద్గీతపై భక్తులతో పోటీలు జరిపించబడింది. తర్వాత మాతాజీ వారి ఉపన్యాసం జరిపించబడింది. ఈరోజు ఉదయం కార్యక్రమంగా రామాయణంలో విశిష్ట పాత్రల గురించి వివరించారు మాతాజీ. ప్రస్తుతం భగవద్గీతపై ఉపన్యాసం జరుగుతున్నారు. ఈ కార్యక్రమం సహకరించిన ప్రజలకు ప్రజలకి వందనములు తెలియజేస్తున్నారు. ఒకసారి ఒక గురువు శిష్యుడు రాముల వారిని చూడడం వెళ్ళారు. నడిచి చాలా దూరం పోతా ఉన్నారు. వారు ఒక ఊరిలో సాయంత్రం సంధ్య ఆ ఊరికి పోయినారు. మొదటి ఊరికి పోయినప్పుడు ఆ ఊరి మీద దాని లోపలికి పోయేటప్పుడే పిల్లలు ఎవరో వచ్చినారు అంటారు. ఇంకా నన్ను చూస్తున్నారు. అదే ఆయన ఎవరో సాయి ఎందుకో వస్తారు మాట్లాడారు, మనకేంది అన్నారు. మిగతా ఏదో ఒకటిగా ఒక రెండో ఒకటిగా మాట్లాడుతున్నారు. సరే ఆ ఊళ్ళో పెద్ద ఏంటంటే స్వామించి ఓడిపోయింది, మీరు ఈరోజు ఇప్పుడు ఉండేసి రేపు ఉండేది. సరే నా ఊళ్ళో ఉండేసి రేపు తర్వాత బయలుదేరారు. మన ఊళ్ళో ఉండేవాళ్ళంతా వచ్చినారు. స్వామి మీరు వచ్చినారని చెప్పేసుకుంటున్నాను. మీరు కలకాలం ఇక్కడనే మీ పిల్లలతో ఉంటారని దీవించేసుకున్నాను. సరే అక్కడ పోయాడు. పక్క రోజు అయింది. పక్క రోజు సాయంత్రం ఇంకొక ఊరికి పోయినాడు. అక్కడ సంధ్యాకాలం అయిపోయింది. ఆ ఊళ్ళో పోతా ఉంటేనే పిల్లలు పెద్దలు అయ్యో ఎవరో స్వామి వచ్చినారు, మనకి ఎవరో స్వామి వచ్చినారు అన్నారు. పెద్దలంతా వస్తున్నారు. అయ్యో మీరు ఎక్కడికి వచ్చినారు, ఎక్కడికి వచ్చారు, అడిగి పోతారు అంత అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు రాత్రి ఆ ఊరి పెద్ద ఇంట్లో ఉన్నారు. తెల్లవారిన ఆయన పోయాడు. మళ్ళీ గ్రామస్తులంతా వచ్చి అయ్యా మీరు వచ్చినారు, మాకు ఆశీర్వాదం చేసుకుంటున్నాను. ఆయన అన్నాడు, మీరందరూ 100 ఏళ్ళు జీవితాన్ని ఇక్కడ హాయిగా సుఖంగా మీ బిడ్డలతో కూడా ఉంటారని దీవించినారు. సరిగ్గా పక్క రోజు ఇంకో ఊరికి పోయినాడు. ఆ ఊరిలో సందేహాలైంది. ఆ ఊరికి పోకముందే ఎవరో ఆ సమాచారాన్ని అందజేస్తున్నారు. ఊళ్ళో పెద్దలంతా చేరి ఎవరు వస్తారో ఆ స్వామిని చూస్తామని చెప్పి ఊరి బయటనే వాళ్ళు ఆ స్వామిని ఆహ్వానించి ఆయనకి చేయాల్సిన సౌకర్యాలు చేసి పెట్టారు. తర్వాత ఆయన అందరితో ఏమేమి చెప్పాలో సందేహాలంతా వాళ్ళకి కడియాల్సిన సందేహాలంతా తీర్చాడు. ఆ రోజు అక్కడ ఉన్నాడు. పక్క రోజు బయలుదేరాడు. పక్క రోజు అందరూ గ్రామస్తులు వచ్చినారు. స్వామి మమ్మల్ని ఆశీర్వాదించండి అన్నారు. మీరంతా బాగానే ఉంటారు, కానీ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వెళ్ళిపోతారు. అట్లయినా కూడా మీ యొక్క ఈ సత్సంగం సంగతం వల్ల మీరు మళ్ళా అప్పుడప్పుడు ఈ ఊళ్ళో కలుసుకుంటూనే ఉంటారు అన్నారు. సరే పోయినాడు. ఇక అయోధ్యకి రామ దర్శనానికి పోయినారు. రామ దర్శనానికి పోయి అప్పుడు సాయంత్రం అయిపోయింది. అదే అక్కడ భటులు అయ్యా స్వామివారికి నిల్చున్నారు, రేపు చూడండి అంతవరకు ఈ ఉద్యానవనంలోనే ఉండండి, ఇక్కడ ఉండొచ్చు ఈ ఉద్యానవనంలో. సరే రాత్రికి ఆ ఉద్యానవనంలో ఉండేసి పక్క రోజు స్వామిని చూడ బయలుదేరిపోయినాడు. ఆడ ఉన్నప్పుడు కాసేపు ఆ చెట్టు కింద కూర్చొని సరే తెచ్చుకొని శిష్యుడు వదులుకోండి. అంతలోపు ఆయన అన్నాడు, సరే అట్నే జరుగుతుంది కదాస్తూ నువ్వు చెప్పినట్టే జరుగుతుంది అని ఆ చెట్టుతో మాట్లాడేసి పోయినాడు. రాముల వారి దర్శనం అయిపోయింది. తిరిగి మొహం పట్టుకున్నాడు. తిరిగి మొహంలో వచ్చినప్పుడు ఈ శిష్యుడు అంటారు, ఏం స్వామి 3 ఊర్లో మనం ఉన్నాము గ్రామాల్లో, ముగ్గురికి తండ్రిగా ఆశీర్వదించాలి, అది ఎట్లా? అందులోనూ ఆ చెట్టు చూసి కదాస్తూ అంటారు, నువ్వు అనుకున్నది జరుగుతుంది అంటారే, ఏమి ఇది రావాల్సిన నాయన? మొదటి ఊరిలో ఉండేవాళ్ళు క్రోధస్తులు, అసూయపరులు, ఒకరికొకరు కొట్టుకుంటారు, ఇటుంటారు. వీళ్ళకి ఎక్కడికైనా పోతే ఎందుకు ఈ ఊళ్ళోనే ఈ ఊళ్ళో వాళ్ళు చరిత్ర ముగిసిపోవాల్సిందే కానీ బయటకు పోవాల్సింది లేదు వాళ్ళు. కాబట్టి ఇక్కడ కలకాలం ఇక్కడే ఉండడానికి ఇచ్చినాను. రెండో వాళ్ళకి అడిగితే వీళ్ళు సాధువులు గురుభక్తి ఉండేవాళ్ళు, వీళ్ళు ఎవరు ఆ ఊళ్ళో
వాళ్ళు ఈ ఊళ్ళో ఉంటే ఏ తగాద వాళ్ళకి ఉండదో, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పారు. సరే మూడో ఊరికి పోయినారే, ఇట్లే సార్ అందరూ చెల్లాచెదరు అయిపోతారు, మళ్ళా వస్తానంటారు ఎందుకు అని అడిగారు. అయ్యా వీళ్ళు జ్ఞానులు, ఒకే ఊళ్ళో ఉంటే జ్ఞానం ఎక్కడ పోతుంది, ఆ సత్సంగం ఎట్లా జరిగేది, ఆ భగవంతుని ఏమో చెప్తారు. వీళ్ళు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పోయినారంటే అలా చెప్తే అక్కడ వీళ్ళ వల్ల మిగతా వాళ్ళు ఉద్ధరింపబడతారు అని చెప్పినారు. అదే తర్వాత స్వామి ఆ చెట్టు చూసి తాగాస్తారే, అది ఏమి చెట్టుతో మాట్లాడారే అంటే, అయ్యా ఏమి లేదు, ఆ చెట్టు వచ్చి స్వామి నేను ఈ అయోధ్యని ఏదాదా అనింది, కానీ సరే తదాస్తు అట్లే జరుగుతుందేమో అన్నాను. ఏది స్వామి చెట్టు చెట్టు ఎక్కడన్నా రాజ్యం వెళ్తుందా అంటే, అది కాదైనా ఈ చెట్టు ఇంకా కొద్ది రోజుల్లో పడిపోతాయి, దాంతో ఆ చెట్టు యొక్క బోధతో బాధితులు చేస్తారు, అది రాముడు వేసుకోబోతాడు, భరతుడి దగ్గర నంది కామంలో పెట్టి కూర్చేస్తాడు, కాబట్టి ఆ చెట్టు కూడా అడిగుడింది జరుగుతుంది. కాబట్టి గురువుల యొక్క మాధ్యమం వాళ్ళ నోటి నుండి ఇది వస్తారు, అది మనకి ఆశీర్వాదంగా తీసుకొని జరిపించుకోవాల్సిన అది ఉంటుంది సార్. సతవిషయాన్ని అంటున్నారు, వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము. మాతాజీ గారి కులం మాతో వైఖరిగా కోరుకుంటున్నాము. పూజకి మీకు సిప్పులు ఇచ్చేస్తాము, ఏమేమి వస్తువులు తెచ్చుకోవాలనేది మీరు పోయేటప్పుడు ఒక సిప్పు తీసుకోండి. తెలుగు దర్శనానికి తెలిగిస్తాము, తెలుగు తెలియని సిప్పు తీసుకోండి. ప్రసాదం పెట్టుకుని వెళ్ళండి. సౌండ్ పెట్టారా కొంచెం? హరి ఓం హరి ఓం. ఎందుకంటే ఒకసారి దిగాలి, నా పాంప్లెట్ ప్రసాదం పట్టుకుని వెళ్ళారు, నా పాంప్లెట్ లో నా కొబ్బరి పెట్టి పెట్టారు ఒక ఇంట్లో. అయింది ఒక ఇంట్లో నేను పేపర్ చూస్తే నా పేపర్ అది, దాంట్లో కొబ్బరి పెట్టి పెట్టారు నాకు. నిజంగా నూరు పీలుస్తుందని ఏ పాంప్లెట్ అమ్మా అంటే పాంప్లెట్ ఆర్గనైజర్స్ ఇచ్చుంటారు, ఆయన భోజనం పిలిచారు వాళ్ళ ఇంటికి. ఈరోజు చూస్తే ఏంటా పేపర్ చూస్తే నా పాంప్లెట్ అది, దాని మీద ఏం పెట్టారో కొబ్బరి పెట్టి పెట్టారు అనమాట. అంటే అయ్యా వేస్ట్ అయ్యింది. కదా పదండి. ఘల్లు ఘల్లున అందెలి మ్రోగగా, ఘల్లు ఘల్లున అందెలి అందాల కృష్ణయ్య రారా, ఘల్లు ఘల్లున అందెలి మ్రోగగా, అందాల కృష్ణ
केशव हरे माधव आश्रित वत्सल आपद्बान्धव केशव हरे माधव ओंकारनादमुलो ओललाडगा आनंद गीतिकलो तేలియాడగా आनंद తేలియాడగా ఢల్లు ఢల్లున అందలే మ్రోగగా అందాల కృష్ణయ్య రారా పాండవ రక్షక పాప వినాశక కేశవ హరే మాధవ అభయ ప్రదాయక అజ్ఞాననాశక కేశవ హరే మాధవ గీతామృతమే చిందగా హృదయానందమే పొంగగా పొంగగా ఢల్లు ఢల్లున అందలే మ్రోగగా అందలే మ్రోగగా అందాల కృష్ణయ్య రారా అందాల కన్నయ్య రారా ఓ ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుదేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితా పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्बत्वामनुसन्दधामि भगवद्गीते
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః కాంక్షन्तః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా కాంక్షन्तః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. సో ఇక్కడ వ్యాస భగవానుడు ఆయన పరాశర మహర్షికి సత్యవతీ దేవికి ఉద్భవించినటువంటి తండ్రి, మనకి మహాభారతాన్ని అందించినటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఆయన బెస్తవాళ్ళ యొక్క అంటే సముద్రంలో అలల తాకిడికి ఎలా అలల్ని తమ వైపుకి వస్తున్నటువంటి అలల్ని దాటి ఎలా స్నానం చేయాలి కదండి. పడవ నడపడం అంటే అంత ఈజీ కాదు సముద్రంలో. అందుకని ఇక్కడ పడవ నడిపేటటువంటి ఆ వ్యక్తికి ఎంతో చాకచక్యం ఉండాలి. ఎందుకంటే ఆ అలల తాకిడికి ఆయన నిలదొక్కుని పడవని సముద్రం మధ్యలో తీసుకురావాలి. అంటే ఆయనకి ఏ శక్తి ఉండాలి అంటే రజోగుణ శక్తి ఉండాలి, రాజసికమైనటువంటి శక్తి అంటారు. అందుకని శుద్ధమైనటువంటి సాత్వికంగా ఉండే వాళ్ళ ద్వారా కర్మ జరగదు. ఎందుకంటే ఇంకా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు, చాలు ఇంకా అని అక్కడ సంతృప్తిని పొందేస్తారు. కానీ ఈ క్షాత్ర బలం ఉంటారు, అలాగే సాత్వికమైనటువంటి బలం ఉంటారు. సాత్వికమైనటువంటి బలము ఉండాలి, దాన్ని వర్కౌట్ చేయడం కోసం మళ్ళీ రాజసికమైనటువంటి పవర్ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే సొసైటీలో సరైనటువంటి కర్మలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ బాగా అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ బుద్ధిలో ఉండాలి. దాన్ని సమాజపరంగా వర్కౌట్ చేయాలంటే దానికి ఏముండాలి? భుజశక్తి, ఇది శాస్త్ర బలం ఉండాలి. అందుకని తల్లేమో పరాశర మహర్షి యొక్క భార్య, తల్లి సత్యవతీ దేవేమో మరి బెస్ట్ కన్య కదండి. యోజన గ్రంథి అంటారు, మత్స్య గ్రంథి మరి యోజన గ్రంథి అయిందావిడ. అలాగే పరాశర మహర్షి యొక్క బ్రహ్మ తేజస్సు, తల్లి యొక్క క్షాత్ర తేజస్సు, ఈ రెండు కలిసే కాబట్టి ఆయనకి మరి కలియుగంలో రాబోయేటువంటి తరాలకి ఈ యొక్క 4 వేదాలను కూడా అందించాలి అనేటటువంటి ఒక దృక్పథం ఆయనలో కలిగిందట. అలాగే ఒక ఆధ్యాత్మిక సాధకుడు అంటే తనకి తెలిసినటువంటి జ్ఞానం 10 మందికి పంచాలి అనేటటువంటి ఒక ఆతృత లేకపోతే ఆయన ఉన్న చోట నుంచి కదులుతాడా? చిన్మయానంద స్వామికి ఎన్ని దేశాలు తిరిగాడు ఆయన, ఎన్ని వందల జ్ఞాన యజ్ఞాలు, ఒక లైఫ్ టైంలో ఒక 1000 మంది చేసినటువంటి పని ఒక ఆయనే చేసేసారు. అది ఎలా జరుగుతుంది అయ్యా అంటే వాళ్ళకి ఆ క్షాత్ర తేజస్సు అనమాట ఇక్కడ. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మంచి సత్కర్మలు జరుగుతున్నాయి. ఈరోజు 10 మంది ఇక్కడ కూర్చొని గ్యాదర్ అయ్యారు అంటే కుర్చీలు వేసేసుకొని వచ్చేస్తారు, అందరూ డయాస్ వేసుకొని మాతాజీ వచ్చేస్తారు ఇక్కడికి. దీని వెనుక చాలా పని జరగాలి కదా. పాపాలు ఫోన్ చేయాలి, మీరు వస్తున్నారు లేదా అని అడగాలి, మీకు టైం ఉందా లేదా అని అడగాలి. అంటే దానికి సంబంధించినటువంటి ఎంతో పని వెనుక జరుగుతూ ఉంటుంది కదా. మామూలుగా మనందరం కలవాలంటే ఒక 1000 మంది కలవాలంటే
ఇంకెంత పని చేయాలి, అవునా, ఇంకెంతమందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే నేను ఊరికే కూర్చుంటే జపం చేస్తే అవుతుందా? చెప్పండి, జపం చేస్తే అవుతుంది, పని చేస్తేనే అవుతుందట. ఈ మైక్ ఊరికే వచ్చేస్తుందా? రావడానికి అవ్వదు. ఒక మనిషిని మైక్ ఆపరేట్ చేసే వాళ్ళు ఉండాలి కదండి. అందుకని ఇక్కడ ఏం చెప్పారు అంటే ప్రతి ఒక్కరూ కూడా సమాజానికి అవసరమే. కన్ను అవసరమే, చెవి అవసరమే, కాలు అవసరమే, చెయ్యి కూడా అవసరమే, అన్నీ అవసరమే. శరీరంలో ఉండేటటువంటి ప్రతి అవయవము కూడా వ్యక్తికి అవసరమే. అలాగే సమాజంలో కూడా అందరూ అవసరమే. ఎప్పుడు లేకుండా ఇంకొకరు బతకడానికి అవకాశమే లేదు. వ్యవసాయదారుడు పంట పండించకపోతే మనం తింటామా? చెప్పండి. అలాగే ఒక ఇల్లు కట్టేవాడు లేకపోతే మనం బతకగలుగుతామా? ఒక ఫ్లంబర్ లేకపోతే ఎంత అవస్థ పడతాం. ఒకవేళ ట్యాప్ ఏమైనా ఏంటనుకోండి, నీళ్లు సముద్రం అయిపోతుంది మన ఇల్లంతా కూడా కదా. వెంటనే ఎక్కడున్నవారైనా అంటే వస్తున్నా ఉండండి మాతాజీ అంటే నువ్వు నెమ్మదిగా అంటే కుదరదయ్యా, నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి, లేకపోతే నేను ఇక్కడ మురిగిపోయేటట్టున్నాను అంటే వచ్చి ఏమిడా ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు అయిపోయింది. అది నేను అనేది కదా కాదు, ఆ విద్య వస్తుందా? మరి ఆయన ఎంత గొప్పవాడండి. దాంతో వచ్చుకుంటే నేను ఉపన్యాసం చెప్తానండి, ఈ ఉపన్యాసం ఎవరు కావాలమ్మా, ఇది లేకపోతే కష్టం కదా, ఇది అవసరమే అది అవసరమే. కాబట్టి ఇక్కడ సమాజంలో దేన్ని తీసేయడానికి అవకాశం లేదనమాట. అందుకని ఇక్కడ తమోగుణస్థుడు ఏ పని చేయడు, భక్తినిష్ఠుడు అంటారు. ఆయన పోస్ట్ పోన్మెంట్ చేస్తుంటాడు, తర్వాత చేద్దాం అంటాడు. సోమరిపోతూ అన్నాడు ఆయన్ని కదా. పెద్దవాళ్ళు చెప్తుంటారు అన్నమాట ఏంటంటే ఇద్దరు సోమరిపోతులు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారట. కూర్చొని పడుకున్నారు, నేరేడు చెట్టు కింద. నేరేడు పళ్ళు పడుతున్నాయి అనమాట. ఒక సోమరిపోతు మీద ఇక్కడ పడేది నేరేడు పళ్ళు. పక్కన సోమరిపోత అన్నాడు పడుకున్నవాడు, ఒరే సోమరిపోత అనకుండా ఒరే పండు నా నోట్లో వేయరా అన్నాడు. అంటే నేనెందుకు వేస్తాను, నీ గుండె మీద పడింది కాబట్టి ఇలా తీసి నోట్లో వేసుకోలేవా, అంత బతుకమా నీకు అన్నాడు. ఈ లోపల ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. పాప ఏదో పని మీద మనవాడిగా వెళ్తున్నాడు. గట్టిగా వచ్చాక ఏమండి సార్ ఒకసారి ఇలా రండి ఇలా రండి ఇలా రండి అన్నట. పాప ఆయనకి ఏం బాధ ఉందేమో పరిగెత్తుకుంటూ వెళ్ళి నువ్వైనా అలా వస్తున్నావు అంటే ఏం లేదండి ఈ పండు తీసి నోట్లో వేస్తారా అన్నట్ట. ఏ పండు అన్నట్ట. ఇదిగో ఈ పండు. వెంటనే ఒక పేద కవ తీసుకొని పాయింట్ చేశారు. నేనేదో పని మీద అర్జెంటుగా వెళ్తుంది, పండు ఏమంటారో నేను ఎలా కనిపిస్తున్నాను నీకు అని. పక్కన సోమరిపోతాడు అన్నట్ట. సార్ బాగా కొట్టండి సార్, బాగా కొట్టండి సార్ అంటే ఏమిరా అంటే ఇందాక కుక్కొచ్చి నా మీద మూత్ర విసర్జన చేస్తుంటే మీరు తగలేదండి కాబట్టి మనం తగండి అన్నట్ట. ఓకే బతుకుపాడుగాను అన్నట్టు ఆయన. అంటే ఇలాంటి బతుకిస్తులు కూడా ఉంటారన్నమాట. దీన్ని శుద్ధ తమోగుణ స్థితి అంటారు. ఈ రజసిక నేచర్ ఎలా ఉంటుందంటే గందరగోళము గడిబిడి ఇలా ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఇద్దరు ముట్టుకున్నారంటే భయం వేస్తుంటుంది. ఒరే ఏం చేస్తావు, నువ్వు కింద బాగా కొట్టేస్తావేమో, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఇలాంటిది కూడా పనికిరాదు. కానీ సౌమ్యమైనటువంటి స్థితి, రాజసికమైనటువంటి ప్రవృత్తి కలిసాయనుకోండి, సత్వగుణము రజోగుణము రెండు కలిసిందంటే సొసైటీకి మంచి పనులు చేస్తారు వాళ్ళు. సొసైటీకి మంచి అంటే ఏంటి, తాను బాగుపడతాడు, ఎదుటివాడు కూడా బాగుపడేలాగా కార్యక్రమాలన్నీ జీవితాంతం చేయగలుగుతాడు. ఆయన వల్ల తాను ఉద్విగ్నతకి లోనప్పుడు వేరే వాళ్ళు కూడా బాధకి లోనయ్యేలాగా చేయదన్నమాట. అందుకని కొంతమందితో ఉంటే ఎప్పుడు వాళ్ళు ఏదోటి అనకపోతే వాళ్ళు సరిగ్గా ఉండరు. అలాంటి వాళ్ళతో జీవించాల్సి వస్తుంది. ఒకసారి మన కర్మ అంటారు, దాని ప్రారంభం వస్తుంది నెక్స్ట్ వీక్. మళ్ళా తర్వాత అయ్యో అంటే ఇంక తప్పదు, వాళ్ళు భరించాల్సిందే జీవితాంతం. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. అందుకే ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నడిపేగానే తెలుపుతారు మన ప్రారంభం అన్నమాట. అందుకని ఆధ్యాత్మిక సాధకులు ఏం చేస్తారంటే ప్రతి దాంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే
ఉన్న అవకాశాలని తన కోసము ఉపయోగించుకుంటాడు తెలివైన వాడు. తెలివి తక్కువ వాడు ఏం చేస్తాడైనా అంటే చీటికి వాడికి ఏడుస్తూనే ఉంటాడు, సమయం అయిపోతూ ఉంటుంది కదండి. అలా ఏడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ఉన్నదాన్ని మనం చక్కగా మన కోసం ఉపయోగించుకునేలాగా మనం మారిపోవాలి. సొసైటీ మారదు ఎప్పుడు కూడా. మీరు మారాలి, మీరు మారాలి, మీరు మారాలి అంటే ముందు నువ్వు మారు ఫస్ట్. ఆటోమేటిక్గా నీ పక్కన వాళ్ళు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకని రేపు మనం పూజ చేస్తాం కదా, దేవుడి పూజ నుండి శుక్రవారం. ఈ పూజలో భగవానుడు ఈ వేలుని కట్ చేస్తాడంట. ఇది వాళ్ళు బ్యాక్ ఇస్తారు. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ఇలా 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 చూపిస్తూ ఉంటుంది. కానీ నీ వైపు ఎన్ని వేలు చూపిస్తున్నాయి? 3 వేలు చూపిస్తున్నాయి. కాబట్టి ముందు నువ్వు మార్చుకో, సొసైటీ ఆటోమేటిక్గా మారిపోతుంది. అందుకని ఏంటంటే పూజలో కూడా ఇలా పట్టుకుంటే కృష్ణ అంటారు తప్ప ఈ చెయ్యి ఈ వేలు మాత్రం అస్సలు వాడనే వాడరు. తెలిసిన వాళ్ళైతే వాడనే వాడరు. అందుకని ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు? ఏ యథామాం ప్రపద్యంతే తాం సదా ఏవ భజామ్యహం మమ వక్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎందుకంటే అర్జునుడు కూడా మొదట పరమాత్మని ఏదో మామూలుగా నాతో పాటు పుట్టాడే అనుకున్నాడు ఆయన. తర్వాత ఆయనకి అర్థమైంది పరబ్రహ్మణుడైన విషయం. అయితే భీష్ముడికి తెలియదా? అందుకే అంపశయం మీద పడుకున్నా కూడా విష్ణు సహస్రనామము ఎవరి ద్వారా చెప్పించాడండి స్వామి అంటే ఆయన ద్వారానే చెప్పించాడు. ఎందుకంటే ఆయన నిలబడే ఉన్నాడు, ఆయన చూస్తూ విష్ణు సహస్రనామం చెప్పాడు. ఎంత అదృష్టం కదమ్మా ఆయనకి. ఆయన అన్నట్ట, నాకు ఈ బాధ భరించలేకపోతున్నాను నేను స్వామి అంటే, ఆ బాధని నేనేమీ చేయదు నాయన. స్వామిని చూసుకుంటూ విష్ణు సహస్రనామం చెప్పేశాడు ఆయన. మళ్ళా విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని కృష్ణుడి యొక్క శరీరాన్ని వర్ణించాడా, ఆయన తత్వాన్ని వర్ణించాడా కృష్ణాచార్యుల వారు? 1000 సహస్రనామాలు కదా, 1000 నామాలు. 1000 నామాల్లో అవ్యక్తమైనటువంటి అన్ని ఉపనిషత్తుల యొక్క భగవద్గీత యొక్క సారాంశమే ఉంటుంది. ఏంటి? విష్ణు సహస్రనామం. ఎలా చెప్పగలిగినటువంటి అయినా తెలుసు ఆయనకు. వచ్చినవాడు సామాన్యమైనటువంటి నా ముందు నిలబడేటువంటి వాడు రూపంతో ఉండేవాడు కాదు, రూపానికి ఆవల ఉండేటటువంటి పరబ్రహ్మణుడు అనే విషయం ఎవరు గమనించారయ్యా? విశ్వాచారు. బుద్ధిదేవికి తెలియదా? ఆవిడకి తెలుసు. మరి దుర్యోధనుడికి ఎందుకు అర్థం కాలేదయ్యా అంటే ఇంకా అంత పరిపక్వం కాలేదు. అందుకని అంటారు అనమాట, జ్ఞానదేవుడు నామదేవుడు. జ్ఞానదేవుడు వెళ్ళి నామదేవుడు తల మీద కొట్టాడు. ఘోరకుమారుని ఒక ఆయన ఫోటో తయారు చేసేవాడు అనమాట. ఆయన అందరూ తలకాయ మీద కొడుతూ ఉంటే నామదేవుడు నా తలకాయ మీద ఎందుకు కొడుతున్నా ఉంటే ఈ పుణ్యం ఇంకా కాలేదు అన్నట్టు. అంటే ఇక నేను వేరు పరమాత్మ వేరు అనేటటువంటి భావంతో ఉన్నాడు అని అర్థం అనమాట. కాబట్టి సమిష్టిగా అంతగా ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మడే ఆయా రూపాలలో వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళకి ఏది అవసరం ఉంది, వాళ్ళకి ఎటువంటి సమయాల్లో ఏది ఇవ్వాలి అది పరమాత్మే నిర్ణయిస్తాడ. మనం కోరుకోవడంలో మనతో ఉంటుంది, కానీ మనకి ఏమి ఇవ్వాలో అది మాత్రం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో. మనం కోరిందంతా చిన్నప్పుడు మన తల్లులు మనకి ఇచ్చేస్తారా? నాకు అన్నీ ఏరోప్లేన్ కావాలంటా నేను తీసుకొచ్చిస్తారా? నీకు ఇస్తాను లేదా? పెద్ద తర్వాత నువ్వు కావాలంటే ప్రైవేట్ అయిపోతులే అంటుంది తల్లి కొడుకుని. అవునా? అంత మాత్రం చేత ఫ్లైట్ తీసుకొచ్చి ఇచ్చేస్తుందా? వాడికి అది అవసరం లేదప్పుడు. వాడికి ఏం కావాలో దాన్ని మాత్రమే ఇస్తుంది. అలాగే మన చిట్టాలో ఏమంటారు, మన ప్రారంభంలో ఏముందో అది మనం కొంచెం ప్రయత్నం చేస్తే అది ఈజీగా మన దగ్గరికి వస్తుంది. కానీ కొంచెం కష్టంగా వస్తుందంటే ఆలోచించాలన్నమాట. అది ఇంకా నీ ప్రారంభంలో లేదు, కానీ నువ్వు గట్టి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మళ్ళా
దాన్ని పురుషార్థం అంటారనమాట. అంటే నాకు రాదు అని కాంప్రమైజ్ అయిపోకూడదు, నాకు కావాలి అని ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కాబట్టి అందుకని ఇక్కడ స్వామి క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ అన్నారు. అంటే మనుషులు కోరుకుంటూనే పలానా పూజ చేయడం వల్ల, పలానా హోమం చేయడం వల్ల వెంటనే ఎందుకు ఫలితాలను పొందుతున్నారు అంటే ఆయా ఫలితాలు ఇచ్చేది నేనే, ఆయా దేవతల ద్వారా. కాబట్టి ఇక్కడ దేవతలు అంటే ఎవరండి? దానాతిథి దేవ, ద్యోతనాతిథి దేవ. సూర్యుడు పెద్ద దేవుడు కదండి. అందుకే మనందరికీ వెలుగు వేడి అన్నింటినీ ప్రసాదిస్తున్నాడు ఆయన. ఆయన లేకపోతే మనం ఈరోజు భోజనం చేయడానికి కూడా అవకాశం లేదు. ఆయన కరెంటు బిల్లు పంపించాడు అనుకోండి, మనకి మీరు కరెంటు బిల్లు కట్టలేదని మనం కట్టగలుగుతామా? మరి ఆయన ఎంత వెలుగుని వేడిని ప్రసాదిస్తున్నాడు. కనీసం మనం గ్రాటిట్యూడ్ చూపించాలంట. అర్థమైంది కదమ్మా? ఏ సైంటిస్ట్ అయినా కొత్తగా ఒక సూర్యుని కనిపెట్టి మనం చూద్దాం. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 పంపించొచ్చేమో కానీ చంద్రుడిని క్రియేట్ చేయమనండి చూద్దాం. సైంటిస్టుని భూమాన్ని క్రియేట్ చేయమనండి కొత్తగా, సూర్యుడిని క్రియేట్ చేయమనండి కొత్తగా. ఉన్నదాన్ని వాళ్ళు కావాలంటే రకరకాలుగా వాళ్ళు ఉపయోగిస్తారేమో కానీ కొత్తగా మాత్రం క్రియేట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? మరి సైంటిస్ట్ అయినా ఆయన పుట్టించిందే పరమాత్మ. సైంటిస్టులు కూడా పుట్టించింది ఎవరు? పరమాత్మ. ఆ శక్తిని ఇచ్చింది ఎవరు? పరమాత్మ. ఆ బుద్ధిని అంత సునిశ్చితంగా మార్చింది ఎవరు? పరమాత్మ. వెనకున్నది ఎవరయ్యా అంటే ఆ బుద్ధి శక్తిని వెలిగించేది పరమాత్మ. పెద్దవాళ్ళు ఉంటారు, ఒక టార్చ్ లైట్ ఉంటుందంట, ఆ లైట్ అనుకుంటుందంట నేను ఎలా వెలుగుతున్నాను ఎంత బ్రైట్ గా అంటే వెనక దాని కనెక్షన్ ఏంటి? ఒక బ్యాటరీ కదా. అది వెనక్కి వెళ్ళిందనుకోండి దానికి వెలుగనేది ఉంటుంది అనమాట. ఎంతవరకు వెలుగుతుందండి అంటే ఆ బ్యాటరీతో కనెక్షన్ ఉన్నంత వరకే, అవునా కదా? అందుకే కేనోపనిషత్తులో చెప్తారనమాట. ఏంటి అంటే చక్షుషాన పశ్యతి ఏన చక్షుషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతి. కళ్ళు వెలుగుతున్నాయి, కళ్ళు చూస్తున్నాయి అంటే కంటికి ఆధారంగా ఏదో ఒక శక్తి కంటి ద్వారా చూస్తుంది, కన్నే చూడట్లేదు. చూసారా? కళ్ళు చూస్తున్నాయంటే దానికి ఆధారంగా లోపల శక్తి లేకపోతే కళ్ళు చాలా విశాలంగా ఉంటాయి చాలా మందికి, కానీ ఆ కళ్ళ గురించి వండి అంటారు. చెవులు పెద్ద చెవులు ఉంటాయి చాలా మందికి, గట్టిగా అరిస్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు. ఎందుకని? చెవులు వచ్చేసిందండి నాకు, మరి చెవులు అంతా పెద్దగా ఉన్నాయి నీ చెవులు అంటే ఆ శక్తి వినికిడి శక్తిని భగవంతుడు కొంచెం పక్కకి తోసేసాడు అనమాట. అందుకే పాపం చెవులు వినిపించడం అనమాట. ఈ చెవులు ఒక మాధ్యమం, వాక్కు ఒక మాధ్యమం. వృత్తి బాగానే ఉంది, నాలుగు బాగా ఉంది, కానీ ఏంటైనా మాట రావట్లేదు అంటే కట్ చేస్తాడు దేవుడు, కనెక్షన్ తీస్తాడు. కరెంట్ కనెక్షన్ అంతా ఉంటుంది, మైక్ కనెక్షన్ అక్కడ వైర్ పీకేసాడు అనుకోండి, ఇది మైక్ కనిపిస్తూనే ఉంటుంది, ఎంత కొట్టినా కూడా శబ్దం వస్తుందా? అలాగే పరమాత్మ అమ్మవారి రూపంలో, అయ్యవారి రూపంలో మనం ఏది కోరుకుంటే ఆయా దేవతల ద్వారా మనకి ప్రసాదించేవాడే ఆ పరబ్రహ్మముడు. అందుకే భూమాత ద్వారా మనకు అనేక వస్తువులు ఇస్తున్నాడు. అలాగే సూర్య భగవానుడు ద్వారా వెలుగుని ప్రకాశాలు ఇస్తున్నాడు. వాయుదేవుడు ద్వారా చదువులని గాలిని ఇస్తున్నాడు. ఇంద్రుడి ద్వారా చక్కగా వర్షాలు కురిపిస్తున్నాడు. కాబట్టి ఒక్కొక్క దేవతని 33 కోట్ల దేవతల ద్వారా ఆయన ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. కానీ ఆయన కనిపిస్తున్నాడా? వాళ్ళ ద్వారా. అందుకే చిన్న భగవద్గీత కామెంటరీలో ఏం చెప్తారయ్యా అంటే ప్రైమ్ మినిస్టర్ కనిపించడు, కానీ ప్రైమ్ మినిస్టర్ ప్రతి విలేజ్ లో కూడా ఉంటాడు ఆయన. ఎలాగంటే కరెంట్ బిల్లు కట్టకపోతే కట్టారు, అవునా? నీ కనెక్షన్ కట్టారు. ఎందుకని? ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆర్డర్. ఆయన అక్కడ ఢిల్లీలో కూర్చొని మరి
ఆ క్యాబినెట్ మినిస్టర్స్ అంతా ఉన్నారు కదా, వాళ్ళందరూ దగ్గర ఆయన ఏ జీవో అయితే పాస్ చేస్తారో అది ప్రతి విలేజ్ లో కూడా వర్కౌట్ అవుతుందా అవుదా? మరి ఆయన దగ్గరికి మనం రోజు వెళ్ళి మాట్లాడుతున్నామా? ఆయన కనిపిస్తాడా? ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని ప్రయత్నాలు చేయాలి. మనం కూడా ఉండొచ్చు, కాకపోతే అంత తొందరగా అపాయింట్మెంట్ దొరకదు. మరి పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు ఆయన్ని పొందాలంటే ఇంకెంత ప్రయత్నం చేయాలో మనం, అవునా? ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటి నిత్య సత్యం. ఇప్పుడు మనకి స్వామి ఈ యొక్క వర్ణ వ్యవస్థ, కాబట్టి వర్ణం అంటే అనుకుంటారు ఆయనే అన్ని రకాల వర్ణాన్ని సృష్టించాడండి. చిచ్చి దేవుడు నన్ను ఎందుకంటే బ్రాహ్మణ వంశంలో పుట్టించలేదు, నన్ను ఎందుకంటే క్షత్రియులా పుట్టించలేదు, నన్ను ఎందుకంటే ఇలా పుట్టించాడు అని మనం దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటాం కదా. కానీ అలా విమర్శించడానికి అవకాశం లేదనే విషయం మనకి కూడా తెలుస్తుంది. 11వ శ్లోకం చూడండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. ఇక్కడ చాతుర్వర్ణ్యం అంటే 4 వర్ణాలు. ఇక్కడ ఏంటి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 రకాలైనటువంటి జాతులు అని కాదు, వర్ణాలు అంటారు అన్నమాట. కులములు ఒక విధంగా చెప్పాలంటే ఈ 4 కూడా గుణ కర్మ విభాగశః మయ. ఏ విధంగా విభజించాను నేను అంటే గుణాలను బట్టి, అలాగే వారు చేసేటటువంటి కర్మలను బట్టి విభజించాను నేను. ఈ పాయింట్ ని చాలా మంది పట్టుకుని 4 వర్ణాలని దేవుడే సృష్టించాడు అంటారు, కానీ కింద పాయింట్ ని ఎవరు పట్టించారు. కాబట్టి మనం చేసినటువంటి ఆలోచన బట్టి, మనం చేసినటువంటి పనిని బట్టి, మనకు ఉన్నటువంటి ప్రయారిటీస్ బట్టి, గుణాలను బట్టి మనకి వర్ణం అనేటటువంటిది ఏర్పడింది. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి. అలాగే తస్య కర్తారమపి మాం అంటే దానికి కారణం నేనే, కానీ విద్ధి అకర్తారం అవ్యయం. నేను అవ్యయమైనటువంటి వాడిని, కానీ వాళ్ళ యొక్క గుణకర్మలకి నేను బాధ్యుని కాదు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలండి. ఊరికే భగవద్గీత ఊరికే పారాయణం చేసేయడం కాదు, పారాయణం చేయడమే కష్టం తప్పులు లేకుండా, కానీ అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా మీకు, నేను బ్రాహ్మణులాగా కొట్టుంటే బాగుండేదండి. కొంతమంది అనిపిస్తుంది అనమాట, బ్రాహ్మణుడు కాదని క్షత్రియులా పుట్టుంటే నేను ఇంకా బాగా మంచి పనులన్నీ చేసేవాడినండి. అంటే ఒక్కొక్కరి భావాలు అలా ఉంటాయి అన్నమాట కదా. కానీ ఆశ్చర్యం ఏంటంటే నీవు చేసుకున్నటువంటి పనుల వల్ల నీవు ఎక్కడ పుట్టాలో నిర్ణయించుకున్నది ఎవరయ్యా అంటే నీ గుణకర్మలే. ఇది అండర్లైన్ దిస్ పాయింట్. మీరు బాగా సాంబార్ దగ్గర రోజు తింటున్నారంటే ఎక్కడ పుట్టాలి? తమిళనాడు పుట్టాలి. మీరు నవ్వుతారేమో కదా. అలాగే అక్కడ రాయలసీమలో నేనున్న ఏరియాలో, కర్నూలు ఏరియాలో మీరు చెప్తే ఎవరంటే ముస్లిం వారు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఎల్లిపాయ కారమని గుడ్డు కారం వేసి, వెల్లుల్లి వేసి, కారం వేసి దొరుకుతారండి. జగరొట్టని ఆ 2 కంబైన్ చేసుకుని నెయ్యి వేసుకుని తింటారు. మళ్ళీ వాళ్ళకి ఆ కారమే కళ్ళలో నీళ్ళు వచ్చి చచ్చిపోతారు, దగ్గు కూడా చేస్తుంది వాళ్ళకి. కానీ వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నారు అక్కడ పుట్టారు ఆ ఏరియాలో. అవునా? నాకు పిజ్జా బర్గర్ అంటే మరి ఇష్టం
అంది. ఆహా, వెళ్ళిపో వేరే దేశానికి. అక్కడ రోజు అవే తింటారు. ముక్కలు అన్నీ కూడా పొయ్యిలో పెట్టుకోవడం, వారం అంతా ముందే ఎందుకంటే టైం ఉండదు, ఒకేలా చేసుకుంటారు. వారం అంతా దాంట్లో పెట్టడం, తిన్నాం. బా, అలాంటి బతుకు మన వద్దురానైనా కదండి. పొద్దున తినదే మధ్యాహ్నం లేదు మనకి కదా. మధ్యాహ్నం చేసుకున్నది రాత్రి మనం తినం, ఫ్రెష్ మనం కదా. ఫ్రిడ్జ్ లేని వాడు ఇంకా మంచివాడు అంటాం. నిజంగా మా గురువు చెప్తారు, అసలు ఫ్రిడ్జ్ ఉంటే రోగాలు పుట్టారంట, ఫ్రిడ్జ్ లేకపోతే ఆనందంగా ఉంటారట, వాళ్ళు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉంటారట కదా. కాబట్టి ఎక్కడ పుట్టాలి, ఏ ఆహారం తినాలి, ఏ పని చేయాలి, ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, లేకపోతే చక్కగా పని చేయాలా, ప్లంబర్ అవ్వాలా, కరెంట్ మ్యాన్ అవ్వాలా, ఎలక్ట్రీషియన్ అవ్వాలా, అసలు డాక్టర్స్ లో కూడా మరి ఏమంటారు కార్డియాలజిస్ట్ అవ్వాలా, స్పెషలిస్ట్, ఐ స్పెషలిస్ట్ అవ్వాలా, అసలు ఏం అవ్వాలి అన్నది కూడా ఎవరిని నిర్ణయించుకున్నారయ్యా అంటే ఎవరి కర్మలు, ఎవరి వాసనలు, ఎవరి గుణాలు, ఎవరి యొక్క చేష్టలు అంతే. భగవంతుడు ఏం చేస్తాడయ్యా, ఎక్కడ వాళ్ళని చదువుతూ ఉంటాడు అంతే. అవును కదండి. ఎక్కడ వాళ్ళని ఇప్పుడు మన ఇంట్లో కూరగాయలన్నీ తీసుకొస్తాము, వంకాయలు ఒక చోట, బెండకాయలు ఒక చోట, బీరకాయలు ఒక చోట, అన్నింటినీ కలిపేస్తుంది తెచ్చేటప్పుడు. మళ్ళీ మనం ఏం చేస్తాం, కూర్చొని దేనికి దానికి క్లాసిఫికేషన్ అనమాట. వంకాయలు రకాలు ఉంటాయి, నల్ల వంకాయలు ఉంటాయి, తెల్ల వంకాయలు ఉంటాయి, ముళ్ళ వంకాయలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి వంకాయల్లో కూడా. మళ్ళీ అవి కలుసుకోకుండా దేని దానికి ఏ కవర్లో ఆ కవర్లో వేసిస్తాం అనమాట. ఏ కేటగిరీ ఆ కేటగిరీలో వేసిస్తాం. అలాగే ఇక్కడ కూడా గుణ కర్మ విభాగశః అంటే బ్రాహ్మణో సేవకమాసీత్ బాహురాజన్యకృతః ఊరుదరస్య వైశ్యః అభ్యాం శూద్రో అజాయత. పురుషోత్తములు చెప్తారన్నమాట. బ్రాహ్మణులందరూ ఆయన ముఖంలో వచ్చారంటే గ్రేట్ అని, క్షత్రియులందరూ ఆయన భుజంలో వచ్చారంటే వారు గ్రేట్ అని, ఆ ఊరు నుంచి వయసు వచ్చారని వారు కొంచెం గ్రేట్ అని, అలాగే పాదాల నుండి వచ్చారండి మీరైతే పనికిరారని ఎక్కడ పరమాత్మ చెప్పడా. అన్ని వర్గాలు ఆయన శరీరంలోనే ఉన్నాయి. అవునే కదా. ఒక శరీరం అంటేనే మన పాదాలకి ఎంత పవిత్రత ఇస్తామో, ఒక మహాత్ముని మనం గౌరవించాలి అంటే ఆ మహాత్ముడు మన ఇంటికి వచ్చాడు అంటే మనము తలకి అభిషేకం చేస్తామా, కాళ్ళకి అభిషేకం చేస్తామా, పాదాన్ని దేంతో మనం కడుగుతామని, జలంతో పాదాలని కడగము, అభిషేకిస్తాము. పాదాలని కడగము. ఇంట్లో వచ్చాడు కదా, దుమ్ము ఉంటుంది ఇంటికి, కాబట్టి పాదాలు కడిగేస్తే దుమ్ము లేకుండా వస్తాడు మా ఇంటికి కాదు. అక్కడ పాదాలని అభిషేకిస్తాం. మన ప్రేమ అంతటినీ కూడా అక్కడ చూపిస్తాం. ఎవరికండి, ఆ పరమాత్మ అంశే మా ఇంటికి వస్తున్నాడు స్వామి, ఆయన ఏదో ప్రజోపకరమైనటువంటి పనులని చేసి మా ఇంట్లో అడుగు పెడుతున్నాడు, ఆయన మా ఇల్లు ఎంత పావనం చేస్తుందో కదా అని ఆ జలం అభిషేకించినటువంటి ఆ జలాన్ని తీసుకొని మనం తల మీద వేసుకుంటాం. ఎందుకండి అంటే ముక్కోటి దేవతలందరూ కూడా సంతృప్తిని పొందుతారు ఫస్ట్. రెండోది ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. ప్రపంచంలో ఉన్న నదులన్నీ, ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నీ మునిగితే ఎంతటి పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తున్నట్టు ఒక సన్యాసికి, ఒక మహాత్ముడికి పాదాలని కడిగి ఆ జలాన్ని సంప్రోక్షణ చేసుకోవడం వల్ల ఎంతమందికి నాలెడ్జ్ ఉందండి. చాలా మంది అనుకుంటారు అయినా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు అయినా ఆ నీళ్ళు ఏంటండి ఫ్రెష్గా స్నానం చేసి పైన వేసుకుంటారు, వీళ్ళు బుద్ధి లేదా అనుకుంటారు చాలా మంది. దాని వాల్యూ తెలిసింది కదా వాళ్ళకి, అవునా. కాబట్టి అందుకని మహాత్ముడైన ప్రపంచ వ్యాప్తంగా ఆయన సంచారం ఉన్నది, ఎక్కడికి వెళ్ళినా ఆయన పూజలు అందుకునే ఉన్నాడు. అలాంటి మహాత్ముడు మన కోసం నడిచొచ్చాడు అని అంటే మన జన్మ ఎంత ధన్యమైపోతుందో ఆలోచించుకోవాలి. ఇది సంస్కారం అన్నమాట ఇక్కడ. కాబట్టి పాదాలకి ఎంత గొప్పతనం ఉంది కదా మహాత్ముల యొక్క పాదాలకి, అలాగే ఎవరి పాదాలకైనా కూడా అంతే గొప్పతనం. మనకి శిరస్సు ఏమో తలకి నూనె పెట్టుకుని కాలుని దగ్గర చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, కాళ్ళు ఒక్కొక్కసారి పుల్లు పడిపోయాయి అనుకోండి, ఖండించేస్తే ఇది మీరు ఏమైనా పని చేయగలుగుతారా, నడవగలుగుతారా? శిరస్సుకి ఎంత ప్రాధాన్యతనైతే ఇస్తామో పాదాలకు కూడా అంతే
ప్రాధాన్యత ఇస్తేనే తప్ప మానవ మనుగడ సాధించడానికి అవకాశం ఉండదు. అందుకని సొసైటీలో మనకి పరమాత్మ ఎలాంటి జన్మనైతే ఇచ్చాడో, ఎలాంటి అవకాశాలనైతే ఆయన మనకి ప్రసాదించాడో దాంతో సంతృప్తిగా ఉండాలంట. అంతే తప్ప అబ్బా వాళ్ళలాగా నేను పుట్టలేదే, వీళ్ళలాగా నాకు పరిచయడానికి అవకాశం లేదు పరమాత్మ, ఎందుకు వచ్చిన గొడవ? నీకు ఒక స్థాయిని ఇచ్చాడు కదా, నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు కదా, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇంకా బాగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేయి. ఖచ్చితంగా వచ్చినప్పుడు ఇంకా మంచి ప్రోగ్రెస్ నీకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ బాగా వేదాధ్యయనము, తర్వాత సత్సంగ సాంగత్యము, చదువుకోవడము, పరమాత్మ మనకి భగవద్గీత చదివేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ జన్మలో రామాయణం చదివేటటువంటి అవకాశాన్ని పరమాత్మ ఇచ్చాడు. ఎందుకని ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తామో మనం కదా, రోజు పని 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 అని పని చేసుకుంటూ జీవించే వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత అదృష్టవంతులం కదా. కాబట్టి మనకున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని మనం ఆనందంగా స్వీకరించి తద్వారా ముందుకి ఎదగడానికి ప్రయత్నించేయడమే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆంతర్యం అన్నమాట ఈ శ్లోకంలో. మరి తర్వాత మరొక విషయం ఏంటంటే, ఎదుటివాడు ఎంత గొప్పగా ఉన్నా కూడా అలాంటి గుణాలని మనం తీసుకున్నాం అనుకోండి, మనం ఎదగడానికి అవకాశం ఉండదంట. ఎందుకంటే కుక్క విశ్వాసంగా ఉంటుంది, గాడిదేమో బరువు మోస్తుంది. గాడిద పని కుక్క చేయడానికి వేయలేదు, కుక్క పని గాడి చేయడానికి వేయలేదు. ఎవరు పని చేస్తే, ఎవరు ఏ పని చేస్తే ఆ పని శోభాయమానంగా ఉంటుంది కదండి. బాబు ఒకరోజు యజమాని ఇంట్లో కుక్క దొంగవాడు వస్తే అలవలేదంట, అది నిద్రపోతుందంట. గాడికి అనిపించిందంటే, అయ్యో మా యజమాని దగ్గరికి దొంగవాడు వచ్చాడు, పాప ఆ కుక్కే మారలేదు అని నచ్చిందట. యజమానికి విచిత్రమైన కోపం వచ్చి పెద్ద గుడ్డుగా తీసుకొని ఒక్కడేశారట. అదేంటది నేను అరిస్తే ఎలా వేశాడు అనుకుంది. ఎందుకంటే కుక్క అరిస్తే వెంటనే సైలెంట్, దొంగవాడు వచ్చాడు అని అనుకుంది కదా. గాడి అరిస్తే ఆయన నిద్రమోహం అయిపోయింది, దొంగవాడు పారిపోయాడు. కానీ యజమానికి విషయం అర్థం కాలేదన్నమాట. కాబట్టి ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి, సింపుల్గా కదండి. అందుకని ఇక్కడ శ్రేయాన్ అంటారు, అంటే స్వధర్మో విగుణ పరధర్మో భయావహ. పరధర్మం ఎంత గొప్పదైనా కూడా అది మనకి పనికిరాదు. కాబట్టి మన ధర్మం ఏంటో, మన యొక్క వృత్తి ఏంటో, మన పని ఏంటో మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేసుకోకూడదు, అంతే కదండి. మనల్ని మనం ఏ రోజు కూడా ఏ వృత్తి ధర్మంలో ఉండే వాళ్ళైనా కూడా ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి. అందుకని సొసైటీ ఎంత బ్యాలెన్స్డ్గా ఉంది అంటే ఎవరి పని వాళ్ళు చేయవలసిందే, అందరూ బతకాల్సిందే, అందరూ ఆనందంగా ఉండవలసిందే, ఎవరి పని ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ. కాబట్టి తర్వాత నెక్స్ట్ మరి స్వామి ఇక్కడ కర్మల యొక్క వ్యత్యాసాల గురించి తెలియజేయడం జరిగింది. 14, 15, 16 చూడండి. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి
యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే మాం నన్ను కర్మాణి లింపంతి నన్ను మాత్రమే ఈ కర్మలు అంటుకోవు. లింపంతి అంటే అంటుకోబడరు అన్నమాట. అలాగే నమే కర్మ ఫలే స్పృహ అంటే ఈ కర్మ ఫలంలో నాకు ఎటువంటి కోరిక నా లేదు. స్పృహ అంటే కోరిక లేదు. అలాగే ఇది ఈ ప్రకారంగా మాం యః అభిజానాతి సహ కర్మ బిహి న బధ్యతే. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో ఆయన కర్మములో కొట్టుకుపోబడ్డు. బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వివాహం చేసుకున్న తర్వాత తల్లి బిడ్డలను కనాలి, పిల్లలను పోషించాలి, భర్తను చూసుకోవాలి. అలాగే ఫ్యామిలీలో అత్త మామ లేకపోతే ఆడపడుచు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ అంటే ఆల్రెడీ వివాహం చేసుకోవడానికి ముందే ఆలోచించుకోవాలి. నేను వెళ్ళేది ఎక్కడికి అని అంటే ఒక పెద్ద కుటుంబానికి వెళ్తున్నాను, నాకు ఇలాంటి ఏమంటారు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ కూడా నేను నిర్వర్తించాలి అనేటటువంటి భావనతో ఆవిడ గృహస్థాశ్రమంలో ఆవిడ అడుగు పెట్టాలి. అవునా కదండి? అలా కాకుండా లేదండి నేను ఒక్కదాన్ని నా భర్త నేనే ఇంకెప్పుడు వద్దంటే భగవంతుడు అక్కడ ఏం తల్లి నీకు ఇంకా అంత ఓపిక లేకపోతే ఎందుకులే అయితే నీకు పిల్లలను కూడా ఏమనులే అనేస్తాడు. ఎందుకంటే నీకోసమే నువ్వు బతుకుతూ ఉన్నప్పుడు ఇంకా తొందరగా నీ భర్తను కూడా తీసుకుపోతావు, నువ్వు ఒక్కదానే ఉండు. మరి ఏంటి? ఎందుకంటే ఈ పనులు మరి నేను చేయలేనండి. మరి అలాంటప్పుడు ఏం చేస్తాడు ఆయన? అన్నింటినీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే నీ యొక్క ఆలోచనలే కదా నీ ఫ్యూచర్. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఎప్పుడు కూడా ఆత్మలోని న్యూనత భావానికి లోటు కావద్దు అంటారు. నిరాశ నిస్పృహలకి లోటు కావద్దు. తాత్కాలికంగా నీకు ఇప్పుడు బాధ ఉన్నప్పటికీ కూడా కొంచెం విడుదలతో మంచి రోజులు వస్తాయి, మంచిగానే ఆలోచించు. ఎందుకంటే నెగిటివ్గా ఆలోచించావా నెక్స్ట్ ఫ్యూచర్ అనమాట, నెక్స్ట్ మూమెంటే మళ్ళా. ఎన్నో రోజులు అక్కర్లేదండి, ఒక 10 రోజులు నేను పనికి మాలను వాడింది, నాకు ఈ ప్రపంచం వద్దు, అసలు నేను బతకలేకపోతున్నా, వీళ్ళంతా వేస్ట్, ఎవ్వరు నాకు సహకరించట్లేదు, జీవితం అన్నారు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పోతారు అంటే ఈ వ్యక్తే వెళ్ళిపోతారు ముందే. ఎందుకంటే మనిషి ఆశాజీవి. అవునే కదా? కాబట్టి ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనము ఆల్రెడీ ఫ్రేమ్లో బిగించబడి ఉన్నాం కదా. మనిషి కర్మబద్ధుడు అన్నారు. కర్మ లేకపోతే మనిషి జీవించలేడు ఈ ప్రపంచంలో. కాబట్టి చచ్చేంత వరకు కర్మ చేస్తూనే ఉండాలి, చచ్చేంత వరకు ఊపిరి తీసుకుంటూనే ఉండాలి కదా. మధ్యలో ఏమైనా ఆపుతారా? ఆ టైంలో మోసుకోవడం మన శ్మశానం ఉన్నాయి కదా. కాబట్టి ప్రారంధం ఏమంటారు పుష్యతి బహుహు అన్నమాట. మన ప్రారంధమే మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒక్కొక్కసారి దుఃఖ ప్రారంధం ఉంటుంది, ఒక్కొక్కసారి సుఖ ప్రారంధం కూడా ఉంటుంది. దుఃఖ ప్రారంధం ఉన్నప్పుడు ఆత్మన్యూనత భావానికి లోను కాకూడదు. అలాని సుఖ ప్రారంధం ఉన్నప్పుడు పొందుకోకూడదు, ఇలాగే ఉంటుంది లైఫ్ అనుకోకూడదు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద పడిపోతుంటాయి, మళ్ళా దాన్ని కూడా భరించగలగాలి. అప్పుడు బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనమాట. ఆ మనిషికి ఏమవుతుంది అయ్యా అంటే స్వామి చెప్తున్నారు, నమే కర్మ ఫలే స్పృహ, నాకు ఇలాంటి పనే కావాలి అని కోరుకోకూడదు.
ఈవెన్ దిస్ విల్ పాస్ ఏవే అంటారు అనమాట. ఏ పరిస్థితులు అయినా కూడా మారుతూనే ఉంటాయి. పాపం స్వామీజీ అంట, ఆయన మంచిగా అందరికీ ధర్మబోధ చేస్తుండేవాడు. ఒక ఏరియాలో కూర్చొని గ్రామంలో ఆయన అంటే ఆ గ్రామస్తులు అందరికీ ఇష్టం అనమాట. అందరికీ తెలుసు ఆయన క్యారెక్టర్ ఏంటో. ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నారు పాప ఆయన. అందరూ నమస్కారం పెట్టేవాళ్ళు, అందరూ భోజనం పెట్టేవాళ్ళు. ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా ఆయన్ని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. సార్ ఆ పిల్లల్ని కొంచెం మనం కూర్చొని వెళ్తున్నారు. అయితే సడన్గా ఒక రోజు ఏమైందంటే, ఒక అమ్మాయి వచ్చి చిన్న బిడ్డలు పట్టుకుని వచ్చింది. వస్తే ఆ ఊళ్ళో వాళ్ళంతా అడిగారు, ఎవరమ్మా ఈ బిడ్డ అంటే, ఆ పాప ఏం చేసింది అంటే, అదిగో చూపించేసింది స్వామీజీ. స్వామీజీ చూపించేసరికి పాపం ఆ ఊళ్ళో వాళ్ళంతా తెగ తిట్టిపోయడం మొదలుతారు. నీకు బుద్ధుందా లేదా, ఇలా పనిచేస్తావా, ఛీ ఇంత మంచివాడు అనుకున్నాం, ప్రతి ఒక్కరు కూడా నేను ఎంతో ప్రేమించాము, నువ్వు ఇలా పాడుపని చేస్తామని ఊహించలేదు అని ఆ పిల్లలు ఏం చేశారు, ఆ చిన్నపిల్లవాడు ఉన్నాడు కదా, ఆ పిల్లవాడిని ఆ స్వామి దగ్గరలో పెట్టేసుకొని పెంచుకుంటే పెంచుకో ఎంత మానే అని ఆయనతో చెప్పేశారు. ఈయన దూరం వచ్చిన పాకేసుకుని పాపం పిల్లవాడికి ఎక్కడో వాళ్ళ ఊరు వాళ్ళు వేరే ఊరు నుంచి పాలు అది తెచ్చి ఆ పిల్లవాడిని పెంచడం మొదలు పెట్టాడు. అలాగా 5 years అయిపోయింది. ఈ పిల్లకి పెళ్ళి కూడా అవ్వాలి. ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి ఊళ్ళో వాళ్ళకి తిరిగి చెప్పింది, ఎందుకంటే స్వామీజీ కాదు, ఆ టైంలో నాకు దిక్కు తోచగా వేరే వాళ్ళ మీద దోషిస్తే వాళ్ళ నన్ను ఎక్కడ చంపేస్తారేమో అని అసలైన వ్యక్తిని మీకు చూపించకుండా స్వామీజీ మీద పడేశాను నేను, స్వామీజీ దేవుడు అని చెప్పింది. ఇప్పుడు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కాలు మీద కొట్టినా కూడా పాపం వాళ్ళు చేసినటువంటి పనిష్మెంట్కి ఆయన ఏమైపోవాలి చెప్పండి. ఆయన ఏం మాట్లాడా, మళ్ళీ వచ్చి యథావిధిగా కూర్చున్నాడు. ఆ పిల్లోని ఇస్తాడు మళ్ళీ ఆ పిల్లకి. ఎందుకని పిల్లోని పెంచాలనేటటువంటి ప్రారంభం ఏదో నాకు ఉన్నట్టుంది, ఇలాంటి ప్రారంభం ఏదో నాకు ఉన్నట్టుంది అని ఆయన అనుకుని ఏం మాట్లాడా ఆయన. ఎందుకండి స్వామి జగద్గురు ఆయన జైల్లో పెడితే కాము అన్నాడు, బయట తీసుకొస్తే కూడా ధ్యానిస్తున్నాడు. లోపల వెళ్ళి కదా తెలిసిన విషయమే కదా. ఏ రోజైనా ఆయన ఎవరినైనా ఒక మాట అన్నాడండి జైల్లో కూర్చొని, ఒక్క మాట నోట్లోంచి అన్నాడా, నా తప్పేం లేదని కూడా అన్నాడా, ఏమన్నా. జైల్లో బయట ఆయనకి ఎవరైతే దండం పెట్టారో ప్రతిరోజు పూజ చేస్తున్నాడో జైల్లో కూడా అమ్మనే చేస్తున్నాడు. కాకపోతే అక్కడ పరిస్థితులు మారాయి, వాతావరణం మారింది అంతే కదండి. కానీ ఆయన మాత్రం మాట్లాడేది ఉండాలంటే చాలా గట్స్ ఉండాలి, అలాంటి జీవితం జీవించాలంటే చాలా ఉండాలి. అందుకని ప్రతి కన్న తల్లి, ప్రతి పాప, వివాహం చేస్తున్నటువంటి పిల్లలు కావచ్చు, గృహస్థాశ్రమం ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి మహాత్మ యొక్క చరిత్ర చదవాలి, లైఫ్ హిస్టరీస్ చదవాలి. స్వామి వివేకానంద అంత గొప్పవాడయ్యాడంటే ఆయన పడిన కష్టాలు చదవాలి మనం, శారదామాత కష్టాలు చదవాలి మనం, గాంధీ మహాత్ముడి కష్టాలు చదవాలి. మహాత్మ యొక్క జీవితం పూలమాన్పు కాదు. వాళ్ళు ఎన్నెన్నో బాధలు పడితేనే తప్ప ఎన్నో అవమానాలు, తప్పు లేకపోయినా కూడా వాళ్ళని తిడతారు. సొసైటీ ఇంకా సన్యాసులే తిడతారు, మన కదా వాళ్ళే భరించగలుగుతారు. మనం భరిస్తామా? చిన్న మాట అంటే మనం భరించలేం కదా. కానీ ఆ ఓపికే సన్యాస దీక్షని వాళ్ళకి అందిస్తుంది అనమాట. అందుకని ఇక్కడ నమే కర్మ ఫలే స్పృహ, ఈ పని వచ్చింది కదా అని ఆనందపడ్డు, అయ్యో ఇంత పెద్ద కర్మ వచ్చిందని బాధపడ్డు, అన్నిటినీ కూడా ఆయన భరిస్తాడు. ఏది వచ్చినా కూడా ఆనందంగా స్వీకరిస్తాడు. అది కర్మయోగి యొక్క లక్షణం. రెండవది ఏమన్నారంటే, ఇలా ఎవరైతే ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః అన్నారంటే, పూర్వము ముముక్షుల ద్వారా కూడా కర్మ చేయబడింది. అయితే మనం అనుకుంటాం, ఆహా సన్యాసం అయిపోతే కర్మలన్నిటి నుంచి కూడా హాయిగా తప్పించుకోవచ్చు, 3 పూటలు మనం పని చేయకపోయినా కూడా నా ప్రారంభం నాకు రోజు పడుతుందా, అలా హాయిగా కూర్చొని రూమ్లో కూర్చొని కదండి. మేము డానియానికి వస్తే 1 kg పెరిగేస్తాం, కారణం ఏంటి? తిన్నమే పడుతుంది ఇంకా, అవునా? అనుకోవచ్చు అబ్బా సన్యాసి ఎంత బాగా వాళ్ళ లైఫ్ భలే ఉంది, హ్యాపీగా ఒక ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు.
డూయింగ్ డ్యూటీ అని ఆయన అడిగట. బాబు నువ్వు ఏ పని చేస్తావు అయ్యా అంటే నేను కూడా బిడ్డ మీద కూర్చుంటా స్వామి, అలాంటి అవకాశం ఉందా అన్నట. ఒక 2 రోజులు 3 రోజులు చూసాను అనమాట. బిడ్డల మీద స్వామి అన్ని సేవలు చేస్తూ ఇద్దరు బాగుంది అనుకున్నాడట. తర్వాత ఆయన అర్థమైంది, బాబాయ్ పీఠం మీద కూర్చోవాలంటే కత్తి పైన తిరుగుతూ ఉంటుంది కత్తి. అది ఎప్పుడు కింద పడుతుంది, పీఠం పైన ఎప్పుడు పడుతుందో ఆయనకి. మహారాజు ఎలా ఉంటుందండి, ఎన్ని సేవలు పొందుతూ ఉంటాడు, కానీ ఆయన శిరస్సు పైన కత్తి వెళ్ళాడుతూనే ఉంటుందండి. ఎందుకంటే ఏ శత్రురాజు ఎప్పుడు వస్తారో ఆయనకే తెలియదు. అంటే యుద్ధం చేసినటువంటి కెపాసిటీ కూడా ఎవరికి ఉండాలి, మహారాజు ఉండాలి. అలాగే ఒక స్థాయికి ఒక వ్యక్తి ఎదగాలంటే ఆయన కావాలని అన్ని సేవలు చేయించుకోవడం, ఆ స్థాయికి ఎదిగిపోయాడైనా అంటే ఎంత పని చేసుకుంటాడైనా, ఎంత తనని తాను మార్చుకుంటాడైనా. కాబట్టి ఆ స్థాయికి ఎదగాలంటే ఈ కింద స్థాయి స్వామి వివేకానంద గారు అంటారు, ఊడ్చే స్థాయి నుంచి ఉపన్యాసం చెప్పే స్థాయి వరకు నువ్వు ఎదగాలి. ఫస్ట్ నువ్వు సేవకుడిగా ఉంటే తర్వాత నువ్వు స్వామి అయిపోతావు. కాబట్టి మొట్టమొదటి స్థానం ఏంటంటే సేవక స్థాయి. సేవ చేయడంలో ఆనందాన్ని పొందడానికి ఆయన ఖచ్చితంగా సేవలు అందుకునే స్థాయి పైన ఎదిగేస్తారనమాట. అందుకని ఇక్కడ ముముక్షు విజ్ఞాన గురు కర్మైవ తస్మాత్వం పూర్వైవి పూర్వతరం కృతం. అంటే మహాత్ములు కూడా యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, పూజలు చేస్తారు. అదే వాళ్ళు అద్వైత సిద్ధాంతంలో ఉన్నారు కదా, దీపం పూజ ఎందుకు చేయాలండి అని మీరు ప్రశ్నించవచ్చు. వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళు చేసినా కూడా పర్వాలేదు. ఎందుకంటే చేసినా పుణ్యం వస్తుంది, చేయకపోయినా పుణ్యం వస్తుంది. ఎవరికైనా మహాత్ములకి, ఎందుకంటే ఆ స్థాయిని వాళ్ళు ఆల్రెడీ పొందేశారు. మీరు 17వ అధ్యాయం చదవండి, తెలుస్తుంది. దీని క్లారిఫికేషన్ ఎక్కడ అంటే వాళ్ళు ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీత ప్రతి అధ్యాయానికి వస్తుందా. అసలు ఓం అంటే ఏంటి, తత్ అంటే ఏంటి, సత్ అంటే ఏంటి మీరు 17వ అధ్యాయంలో తెలుసుకోండి. ఓం ఓం అనుకుంటూ వాళ్ళు హోమాలు చేస్తారు. ఎవరికి, మహాత్ములు. అంటే ఈ ప్రపంచంలో మాకు ఏమి వద్దు, విశ్వ కళ్యాణార్థమే ఈ హోమం దగ్గర నేను కూర్చున్నాను కరెక్ట్గా. దీని ద్వారా వచ్చినటువంటి ఫలితం అంతా కూడా విశ్వం అంతా సర్వే భవంతు సుఖినః అంటే వాళ్ళ సంకల్పం. వాళ్ళు కూడా చేసేది ఏంటి, పూజని. వాళ్ళు కూడా చేసేది ఏంటమ్మా, యజ్ఞమే. వాళ్ళు కూడా ఆజ్యము, నెయ్యి, అన్నం సభలే వేసేది. వాళ్ళే ప్రత్యేకంగా వేరే 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 ఏమి వేయరు. చూడండి, అదే మంత్రమే, అదే ద్రవ్యాలే. రెండవ వాడు ఎవరయ్యారంటే తత్ 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 ఓం తత్ సత్ కదా. తత్ 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 అంటే సాధకులు అనమాట. ఏంటి అంటే స్వం ప్రాహ ఇది స్వాహ అంటే ఇక్కడ నాది కాదు, అంతా నీదే. నాలో ఉన్న వాసనాత్రయం ఏదైతే ఉందో అది అగ్ని ద్వారా నేను ప్రజ్వలింప చేసుకుంటున్నాను, నన్ను నేను మార్చుకుంటున్నాను. నేను మోక్షాన్ని పొందాలి అనేటటువంటి ఇచ్చుతో ఈ హోమాన్ని చేస్తున్నాను, ఈ పూజలు చేస్తున్నాను అనే సత్సంకల్పంతో సాధకులు చేస్తారు. ఓకేనా. మూడో వాళ్ళు ఎవరయ్యా అంటే ఓం చెప్పండి, తత్ సత్. సత్ సత్ అంటే ఈ ప్రపంచం ఉంది, నా కోరికలు ఉన్నాయి, నాకు ఈ కోరికలన్నీ కూడా నెరవేరాలి. కాబట్టి నేను ఈ దీప పూజ చేస్తున్నాను, లేకపోతే ఈ హోమం చేస్తున్నాను, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నాను, లేకపోతే ఈ తీర్థయాత్రని చేస్తున్నాను. స్వామి మా అమ్మాయికి వివాహం అవ్వాలి, మా అబ్బాయికి పెళ్లి అవ్వాలి, నాకు ఆరోగ్యం కావాలి, ఆయన కోరికలన్నీ చెప్తుంటాడు అనమాట. దీన్ని సత్ 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 అంటే ఆయన హోమం చేస్తున్నాడు, దేవుడి కోసం ప్రయత్నం చేసే వాళ్ళు చేస్తున్నారు. అలాగే తత్వవేత్తలు అంటే మహాత్ములు కూడా కూర్చొని హోమాలు చేస్తారంటే కారణం ఏంటి, ఓం అంటే వాళ్ళ సంకల్పాల్లో తేడా ఉంది తప్ప చేసే కర్మలో మాత్రం తేడా లేదు. చూసారా, ఎంత క్లారిటీ ఉండాలన్నమాట. అందుకే పూర్వైకి ముముక్షువి అంటే మోక్షాన్ని పొందినటువంటి మహాత్ములు కూడా ఏం చేస్తున్నాడైనా పూజ చేస్తున్నాడు. మాకు గురుదేవులు చిన్నానంద స్వామి, ఆయనకి మేము ప్రతి ఆగస్టు 3వ తేదీ
మే 3వ తేదీ లేదా ఒక మంచి కార్యక్రమం జరుగుతుందంటే ఖచ్చితంగా గురు పాదుక పూజ అనేటటువంటిది చేస్తాం. ఆయన పాదుకలు ఉంటాయి, స్వామిజీ వారి పాదుకలు. నేను మాతాజీ సన్యాసి నేనేం చేస్తాను ఓకే, కానీ ప్రపంచవ్యాప్త చైతన్య మిషన్ యొక్క అధ్యక్షులు అంటే కొన్ని వేల కోట్ల మందికి వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు. వారు కూడా ఓం అజాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం అవినాశినే నమః కూర్చొని పుష్పాలు ఇస్తే పురోహితులు మన వాళ్ళే ఉంటారు. వాళ్ళు మంత్రం చదువుతూ ఉంటే సర్వాధ్యక్షులు కూర్చొని ఎంతో ప్రేమగా చేస్తారు పాదుక పూజ. గురుదేవుల్ని పాదాలకి గురుదేవులు కూర్చున్నారు, వారి పాదాలకి మనం పూజ చేస్తున్నామని ఎక్కడా మాట్లాడడం. పూజ చేసేటప్పుడు వారు మాట్లాడుతూ మనస్సు కింద వాళ్ళు చక్కగా అదే స్వామిని మనం పూజ చేస్తున్నాం అనుకుంటే ఆయన కళ్ళు చూస్తుంటారు. మేము మాతాజీని అడిగేవాడు, శారదా మాతాజీకి మేము డైరెక్ట్గా పాద పూజ చేస్తున్నాము. మా గురువు గారు అమ్మ మీరెందుకు కళ్ళు మూసుకుంటున్నారు, మేము మీ పాదాలకు పూజ చేస్తూ ఉంటే మరి మీరెందుకు కళ్ళు మూసుకుంటారు, మీరేం ఆలోచిస్తారు, మీరేం ధ్యానం చేస్తారు అని మాకు చిన్నప్పుడు మాకు తెలియదు కదా. ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్ళం అన్నమాట. అంటే మీ గురువు గారికి మీరు పూజ చేసుకుంటున్నారు, మా గురువు గారికి మేము పూజ చేసుకుంటున్నాం కళ్ళు మూసుకుంటారు. చూసారా, అదే అనమాట. అంటే వాళ్ళ గురువు గారిని వాళ్ళు కళ్ళు మూసుకుని మానసికంగా చేసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ పుష్పాలు, గంధము, పసుపు, కుంకుమ డైరెక్ట్గా మనం వారి పాదాలకు చేస్తుంటే వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ గురుదేవులు వాళ్ళు పూజ చేసుకుంటారు. చూసారు ఇదంతా ఐక్యత భావము. కాబట్టి ఇక్కడ మహాత్ములు తత్వాన్ని పొందేశారు కాబట్టి వాళ్ళు హోమాలు, పూజలు, తీర్థయాత్రలు ఏమీ చేయరు. మాకంతా తెలిసిపోయిందని పొగరపోతులుగా ఉంటారు అనడానికి వీళ్ళేది. వాళ్ళు కూడా చేస్తారు. కృష్ణ చేయలేదా? రాజసూయ యాగంలో కృష్ణ పరమాత్మ ఏం చేశాడండి? ఆయన ఏ డ్యూటీ తీసుకున్నాడు? ఆయన ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. చెప్పండి, మన ఇంటికి ఎవరైనా అతిథి అభ్యర్థులు వస్తే వాళ్ళు తిన్న కంచం అంటే వాళ్ళు తీయకూడదంట. మామూలుగా ఎవరు తీయాలండి? ఆ ఇంటి యజమాని తీయాలి. ఎందుకంటే ఆయన పుణ్యం రావాలి కదా. భోజనం పెట్టినప్పుడు పుణ్యం ఆయనకు రావాలంటే పుణ్యం వస్తుందా? మనం వెళ్ళి తింటే వాళ్ళ పుణ్యం రావడం కోసం మనం తినేది, అవునా? మనకు ఆకలేస్తున్నాం కాదంట. మనకి ఏమీ లేదా తినడానికి, అవునా? మరి ఎందుకంటే వేరే వాళ్ళ ఇంటికి మనం భోజనం చేస్తున్నాం అయ్యా అంటే అప్పుడు ఏమి లేని వాడు కావాలి సన్యాసి అంటే. అన్నీ ఉన్నా కూడా అన్నీ వదిలేసి వాళ్ళ పుణ్యం ఇవ్వడం కోసం మన ఇంటికి వెళ్తున్నాము. లేకపోతే ఎందుకు వెళ్ళాలి? మనకి ఏం అవసరం ఉంది వెళ్ళడానికి కదా. అలా సన్యాసి వెళ్ళి భోజనం చేసిన తర్వాత ఆ ప్లేట్ కానీ ఆకులు తీస్తే ఆ వ్యక్తికి అనంతమైనటువంటి పుణ్యం వస్తుందట. 10,000 మంది బ్రాహ్మణులు తిన్నంత ఫలితం ఒక సన్యాసి ఒక ఇంట్లో ఒక పూట భోజనం చేస్తే వస్తుందట. ఇది శాస్త్రం చెప్పారు. 10,000 మంది బ్రాహ్మణులు. ఓకేనా? అందుకే కృష్ణ పరమాత్మ మీరందరికీ భోజనం వడ్డించండి, నేను ఆకులు ఎత్తే కార్యక్రమాన్ని అంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉంటే విశ్రాంతి ఎత్తే కార్యక్రమం చేస్తుంటాడు. ఆలోచించండి, ఆయన ఎందుకు చేయాలి? ఆయన ఎందుకు చేయాలి చెప్పండి? మనకి నేర్పించడం కోసం ఆయన చేశాడండి. అర్థమైందా? ఆయన కావాలనుకుంటే పెద్ద సింహాసనం మీద కూర్చొని వచ్చిన వాళ్ళందరితో మీరు నా పాదాలకు కూర్చేయండి అని చేయించుకోవచ్చు ఆయన. కానీ మీరందరూ డ్యూటీలు వేసేసుకొని నాకు లాస్ట్ డ్యూటీ ఇవ్వండి, ఆకలితే డ్యూటీ. అంటే ఎంత జ్ఞానం ఉంటే ఆకలితో చెప్పండి. చూసారా? కాబట్టి ఇదే మనం కృష్ణ పరమాత్మ నుంచి నేర్చుకోవాల్సింది. అందుకే అన్ని వేసరైన పాపం ఏ పని చేయను అని మాత్రం ఆయన అలా ప్రతి పని, డ్రైవర్ పని, కడిగే పని, కూర్చే పని, ఆఖరికి ద్రౌపదీదేవి యొక్క చెప్పులు కూడా మోసేశాడు ఆయన. తెలుసుకోవాలి మీ అందరికీ. భీష్ముడన్నట, స్వామి ఈ ద్రౌపదీ బాధ నా దగ్గరికి వచ్చింది కానీ ఇప్పుడు చెప్పులు వేయాలి స్వామి అంటే. ఎందుకో స్వామి? ఎందుకంటే నువ్వు చంకలో ఏదో పెట్టుకుని వచ్చావు, నాకేమైనా తినడానికి పట్టుకొచ్చావు అంటే లేదు నా చెప్పులు తీసుకుని వచ్చారన్నాడు. ఎందుకైనా నువ్వు చంకలో చెప్పులు పెట్టుకున్నావు అంటే ఈ మహాతల్లి వస్తుంటే మహారాణి కదా, కాబట్టి కిర్రు అని శబ్దాలు వస్తున్నాయి ఆవిడ చెప్పులు వేసుకోవడం వల్ల. అది ఎక్కడ మిగతా వాళ్ళకి తెలుసుకుంటుందేమో అని, అది బయట తెలియకూడదు కదా, అది దగ్గరకు వచ్చే విషయము. అందుకే నేనే తీసుకుని ఆవిడకే ఇవ్వచ్చు కదా మామూలుగా.
అమ్మ శబ్దం వస్తుంది, నువ్వు జాగ్రత్తగా లోపల పడేస్తావు అనొచ్చు కదా మామూలుగా. ఎందుకు ఆయన మోసుకొచ్చాడు? ఆయన భగవంతుడు భక్తులు చెప్పు కూడా మోసేస్తారు. బాబా కృష్ణుడు అంటే అందుకే అంత ప్రాణం నాకు ఇప్పటికీ కూడా. కారణం ఏంటంటే అవసరమైతే ఏమైనా చేస్తాడు, తన భక్తుల కోసం తన ప్రాణాలైనా కూడా ఏం చేస్తారనమాట. అది ఆయన అవతార మహాత్మ్యం ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్తూ మరి మూడవది కిం కర్మ కిం అకర్మ ఇది కవయో వ్యత్రమోహితాః, అంటే ఏది కర్మో ఏది అకర్మో అనే విషయంలో ఋషులు కూడా భ్రాంతిని పొందారు. కాబట్టి అశుభాన్ని నుండి బయటపడవేసేటటువంటి కర్మ విషయం నేను మీకు చెబుతాను. చూసారా ఎంత అద్భుతమైనటువంటి విషయమో. మనం ఏమనుకుంటామంటే కర్మ చేస్తే పాడైపోతాము అనుకుంటాం. పని చేస్తే ఏ రోజు ఎవరు పాడైపోరు. కర్మ చేస్తే కర్మలో ఉత్తీర్ణత పొందుతారు తప్ప కర్మలో ఎప్పుడు కూడా నేను నాశనం అయిపోయానండి అనే స్టేట్మెంట్ ఎక్కడ మనం చూడము. ప్రమోషన్ వస్తుంది తప్ప ప్రమోషన్ కాదు. అవునా కదండి? ఒక 10th క్లాస్ చదువుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారి యొక్క ప్రమేయంతో, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి ఉద్యోగము, నాన్నగారు చనిపోవడం వల్ల పిల్లవాడు 10th క్లాస్లోనే అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఒక అటెండర్గా జాయిన్ అవుతాడు. వాళ్ళ నాన్నగారు పెద్ద ఆఫీసర్. బట్ ఈ పిల్లవాడి యొక్క స్థాయి ఏముంది అంటే ఇంకా 10th క్లాస్ అయిపోతాం. అందుకని ఏం చేస్తారంటే అందరికి ఇవ్వడం, తోడవడం చేయాలి తప్పదు. మరి జాబ్ రావాలంటే డైరెక్ట్గా మనకి కూర్చోలో కొట్టేస్తారా? కూర్చోబెట్టారు. కానీ ఈ పిల్లవాడు అలా జాబ్ చేస్తూ ఇంటర్మీడియట్ కట్టాడు, డిగ్రీ కట్టాడు, నెక్స్ట్ పీజీ చేశాడు, ఎంపీ చేశాడు, ఎంబీఏ అయిపోయాడు, మొత్తం పీహెచ్డీ చేశాడు. అప్పుడు ఎక్కడ కూర్చుంటాడండి? కొద్ది సంవత్సరాలకి ఎక్కడ కూర్చోండి వాళ్ళ నాన్నగారి పెద్ద పోస్టులో కూర్చుంటాడు. కాబట్టి కర్మ చేయడం వల్ల మనము అంటే తెలుసుకోవడం. కర్మ అంటే ఇక్కడ తెలియని విషయం తెలుసుకోవడం కోసం చేసేటువంటి దాన్ని ఇక్కడ కర్మ అంటారు. కర్మ చేసే ఎంతో ప్రోగ్రెస్ ఉంటుందన్నమాట. మనకి తెలియకుండానే మనం రోజు రోజుకి గ్రాడ్యువల్గా చేస్తాం. ఒక మామూలుగా ఉండేటటువంటి జాబ్ చేసేటువంటి వ్యక్తి ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, ఒక సంస్థలో దానికి ఉన్న సమయానికి కొంచెం ఒక చిన్న మిషన్లో గీతా సమాజంలో ఇలా ఒక సంస్థలో ఉండి పనిచేశాడంటే ఆయనకి ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయో, ఎలా మాట్లాడాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, 10 మందితో భోజనాలన్నీ కూడా వడ్డించాలి, 10 మందికి భోజనం అది వడ్డించాలంటే వంట చేయించాలంటే ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా కూర్చోబెట్టాలి, ఇవన్నీ నేర్చుకోవాలి అనుకోండి. రేపు పొద్దున హెచ్ఆర్ అయిపోయినా CEO అయిపోయినా ఆ కంపెనీలో ఈజీగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. అవునా కదా? అందుకే మాకు అనిపిస్తుంది చిన్నప్పుడు మా అదృష్టం ఏంటంటే 5-6 వేల మందికి మేము భోజనాలు పెట్టేవాళ్ళు 3 రోజులు టైంగా. చిన్నప్పుడే మా ఫాదర్ ఏంటంటే 5-6 వేల మంది ప్రోగ్రామ్స్ వచ్చేవాళ్ళు. జ్యోతిర్మయానందమ్మ అలాగే మాకు పరిచయం. ఆమె ద్వారానే చిన్న నిమిషం నాకు పరిచయం. అమ్మ ఇక్కడికి వచ్చేది జ్యోతిర్మయానందమ్మ. ఆ అమ్మగారు నేను అదే మా వాడు రాఘవ, ఆ రాఘవలో నేను కూడా అమ్మగారు కొన్ని సేవలు చేశాను. చిన్నప్పుడే 3వ క్లాస్లో 4వ క్లాస్లోనే అమ్మగారికి భోజనం పెట్టడము, తీసుకెళ్ళడము, రావడం ఇలాంటి పనులన్నీ చిన్నప్పుడు చేశాను నేను. మహాత్మ సేవ అలా చేయడం వల్ల నాకు చిన్న విషయంలో పనిచేయడం చాలా ఈజీ అయిపోయింది. అంటే 10 మందిని ఆర్గనైజ్ చేయడము, 10 మందిని కలపడం, కమ్యూనికేట్ చేసుకోవడము, వాళ్ళతో మాట్లాడటము. చాలా మంది అనుకునేవాళ్ళు మాతాజీ రబ్జాని కదా భలే బాగా కలిసిపోతారు అందరితో. కలుసుకోవడం అనేది ఎలా వచ్చింది అంటే మా ఫాదర్ నాకు వేసినటువంటి ఫౌండేషన్ అనమాట. లేకపోతే నాకు అంత కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు కూడా వచ్చిండేవి కాదు. చిన్నప్పుడే అందరితో మాట్లాడడం, ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా సంబోధించాలి, ఎవరిని ఏ విధంగా కార్యక్రమాన్ని రప్పించాలి. ఒక 15 మందిని రామకృష్ణ మఠాన్ని పట్టుకెళ్ళిపోయారు చిన్నప్పుడే. నేను ఆర్కే బీచ్ విశాఖపట్నం కచ్చపాలెం అనేటువంటి వాళ్ళ ఆ ఏరియాలో ఇలాంటి దేవుళ్ళు ఉంటారు కదా మాతాజీలు, వాళ్ళని తీసుకుని రామకృష్ణ పరమహంస వారి యొక్క బర్త్డేకి, స్వామి వివేకానంద వారి బర్త్డేకి నేను తీసుకునేదాన్ని. 8th క్లాస్ చదువుకునేదాన్ని ఆ టైంలో నేను. వాళ్ళు మఠాధీశులు ఉంటారా, ఓ పాప వచ్చిందా, నీకు ఎంత వచ్చారా, నాకు తెలిసి వచ్చి ఉంటారు ఒక 20 మంది అని ఆ మఠాధీశులు నన్ను ఎంతో ప్రేమగా దగ్గర పిలిచి పుస్తకాలు ఇచ్చేవాడు. చదువుకోమా
అని నాకు ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఒక మామూలుగా చదువుకున్నటువంటి వ్యక్తి ఒక సంస్థలో ఉంటే ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి ఆలోచించండి, తొందరగా ప్రోగ్రెస్ అవుతారు అనమాట. అందుకని పని చేస్తే ప్రమోషన్ వస్తుంది తప్ప పని చేస్తే పాడుపడడు. తుప్పు పట్టేస్తుంది కత్తి, తుప్పు పట్టేస్తుంది 40 లక్షలు కారైనా కదా వాడకపోతే కదా, వాడుతూ ఉంటే ఇఫ్ యూ రెస్ట్ యూ రెస్ట్ అంటాడు స్వామి చిన్నానంద గారు. ఏంటంటే నీవు రెస్ట్ చేస్తున్నావా రెస్ట్ అయిపోతావు. ఒక రెస్ట్ అనేది అసలు లేదు, అసలు రెస్ట్ విశ్రాంతి అనేది లేదంట చెప్పాలంటే. మనం గ్యాప్ అన్నమాట తీసుకున్నాం అంతే, మనం ఒక గ్యాప్ తీసుకున్నాం అంతే, కొద్ది సమయం మనం అలా ఉండగలుగుతున్నాం. ఒక పని నుంచి మరొక పనికి కొంచెం వ్యత్యాసం ఇస్తున్నాం తప్ప పని చేయకుండా ఏ మనిషి కూడా ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ కర్మ అకర్మ వికర్మ అంటే కర్మ అంటే సత్కర్మ అని అర్థం, వికర్మ అంటే విగత కర్మ అంటే పని చేయకపోవడం. దొంగతనం అంటే తెలుసు కదా, చేసిన తనకి ఇచ్చినటువంటి పనిని కూడా తప్పించుకోవడం అనమాట దొంగతనం అంటే. నీకు పోస్ట్ ఇచ్చారు, ఆ పోస్ట్ నువ్వు న్యాయం చేయాలి కదా, లేకపోతే పోస్ట్ నువ్వు ఎదుర్కొంటారు, పక్కన ఇంట్లో వస్తారు అవసరంగా నువ్వు చేయవు, వేరే వాళ్ళు కూడా చేయలేవు, అది తప్పే కదా. అప్పుడు ఏమవుతుందయ్యా భగవంతుడు అంటే ఆయన ఏ కర్మ కూడా లేకుండా తీసుకోవాల్సింది. మనకి దశమస్కంధాల్లో చెప్తారు అనమాట. ఏంటంటే వీళ్ళు పని చేసి సరస్వతిగా పని లేకుండా చేసేద్దామంటే నా వైపే తిరగాలంటే ఉండడానికి పనులు కొట్టేస్తే హాయిగా ఉంటారు సాయంత్రం వరకు, లేకపోతే బెక్క తీసుకుంటూ ఆ ప్రాపంచంలో పడిపోతున్నారు. కాబట్టి నా వైపు తిరగాలి, నన్నే చూడాలి, నాతోనే టైం బాగా స్పెండ్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఆవులన్నీ ఇప్పేసేవాడంట. ఎవరు? పరమాత్మ. దూడని పాలు తాగేసి అనుకోండి, ఇంకా పని ఉంటుందా వాళ్ళకి? పని అంతా అయిపోయింది, దూడలే మొత్తం పాలు తాగేసి, పాలు పితికేది లేదు, తోడు పెట్టేది లేదు, కాచేది లేదు, వెల తీసేది లేదు, హాయిగా నా వైపే ఉంటారు కదా. అలాగే పరమాత్మ ఏం చేస్తారట అంటే పరమాత్మ పై దృష్టి పెట్టకపోతే పనులన్నీ క్యాన్సల్ ఏం చేస్తారంట, ఉన్నవాళ్ళు ఓడగొట్టేస్తారంట. పైగా అప్పుడు దేవుడా అంటారు తప్పు, ముందే దేవుడా అంటే అయిపోతుంది కదా. మీకు ఇంట్లో మరొక మీకు అర్థమైందా? మీరు పని చేసుకుంటూనే పరమాత్మను కూడా మర్చిపోకుండా ఉంటే మీకు ఇంకా పని వస్తూనే ఉంటుంది, ఇంకా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటారు. అలా పరమాత్మని తలుచుకోకుండా పని 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 అందులో పడిపోయారంటే పని లేకుండా మొత్తం చేసి పడేస్తారు జాగ్రత్త. అది దాంట్లో ఉన్న ఆంతర్యం. అంటే పని చేయాలి, పరమాత్మని కూడా మర్చిపోకూడదు. ఈ రెండు అన్నమాట. దీన్ని మంచి సత్కర్మ, దీన్ని నిష్కర్మ కర్మ. అలాగే కొంచెం ముందుగాని 17వ శ్లోకం చూద్దాం. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. కర్మణో అపి బోద్ధవ్యం, కర్మణః అపి అంటే కర్మల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి, బోద్ధవ్యం. అలాగే వికర్మణః అంటే దుష్కర్మలు, అంటే ఏవి సత్కర్మలు ఏవి దుష్ట కర్మలు కూడా తెలుసుకోవాలి, బోద్ధవ్యం. అకర్మణః అకర్మల గురించి కూడా బోద్ధవ్యం తెలుసుకోవాలి. కర్మణః గతి గహనా, కర్మల గతి మాత్రం అంతులేనిది. కర్మకు అంతుందా?
చచ్చిపోవడానికి ఎవరన్నా చూస్తే బాబా ఒక 5 నిమిషాలు ఆయన మా మనవరాలకి అలా పేరు పెట్టేసి ఇలా వస్తానంటది ఆవిడ. లేదమ్మా టైం లేదు, ఒక్క క్షణం కూడా లేదు నాయన, మీరు పట్టుకోవాలి, నేను రెడీగా ఉన్నానంటే ఒక్క నిమిషం అయ్యా ఉంటుంది ఆవిడ. ఒక్క నిమిషం కూడా సమయం లేదు. లేదంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తానంటే నీ 1,00,000 వద్దు, నాకేమీ వద్దు, నువ్వు రావడమే నాకు కావాలి. ఎందుకంటే టైం అప్ అంటారు కదా. కానీ మనిషికి టైం అప్ అయిపోయినా కూడా మన యొక్క కర్మలు మాత్రం తెగవు. అవును కదా, తెగవు. కర్మలు తెగడానికి అవకాశము లేదు. అందుకే జీవుడు ఏం చేస్తారయ్యా అంట, మళ్ళా తిరిగి మళ్ళీ ఏమేమైతే చేయలేకపోయాను, మళ్ళీ ఏమేమైతే చేయాలనుకుంటున్నాను, అలాంటి కర్మలు అన్నీ ఉంటాయి చూసారు పోగు. మళ్ళా ఆ కర్మ వేరే కోసం మళ్ళా పుట్టుంటాడు అనమాట. కాబట్టి ఈ కర్మకి అంతే లేదు. మీరు దూర్వా గడ్డి చూసారా? దూర్వా గడ్డి, దూర్వా డెంక గణపతి దేంతో ఆరాధిస్తారు? ఎందుకంటే ఆయనకి ఇష్టమే కదా. ఎందుకంటే ఆయనకి ఇష్టమయ్యా అంటే గరికి ఒక చోట పెడితే ఈ చుట్టుపక్కల అంతా పాకేస్తుంది. మొత్తం వదిలేస్తామంటే చెన్నై పట్టణం అంతా పాకేస్తుంది. అంత ఏమంటారు, సర్వవ్యాపకమైన అయ్యేటటువంటి గుణం దేంట్లో ఉంది? గరిలో ఉంది. ఇలాగే కర్మ తెగదు. ఒక్క దాంట్లో మనం వెళ్ళి కర్మలో తగులుకుంటాం, కానీ కర్మ మనల్ని తగిలించుకోదు. మనమే వెళ్ళి కర్మలో పడతాం. అవునా? మనమే వెళ్ళి పుట్టుకుంటాం. లేదండి కర్మని. ఇంకా కర్మ తెగదు. నాకు ఇందాక రాదంతో మాట్లాడుతున్నాం. ఇంత ముందమ్మా తాళం వేసుకుని వచ్చేసే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడికి. ఇప్పుడు తాళం వేయడానికి గదిని ఉండాల్సిందే, లేకపోతే ఎవరైనా ఉండాల్సిందే. ఎందుకని నేనే తవ్వుకున్నా అదేంతో ఆశ్రమంతో కదా. అవునే కదా. అమ్మ మీకు ఇల్లు ఉందా అంటే ఇల్లు లేదు మాతాజీ. 2-3 సంవత్సరాల తర్వాత అమ్మ ఇల్లు తప్ప పెద్దలు కట్టానమ్మా, దాని తొడతోనే సరిపోతుంది. ప్రతిరోజు తోట సత్సంగాలు కూడా రావడానికి టైం లేదు. కాబట్టి ఇల్లు జడము, నేనేమో చైతన్యము. ఎవరెవరు అటాచ్ అయిపోయారు చెప్పండి? దేనికి అటాచ్ అయిపోయాం మనం? కర్మలో ఒక్కసారి పడ్డాడంటే ఇంకా మనిషి బయటకు రాలేదు. వస్తాడా? వదిలేసి వస్తాడా బయటికి? సంసారంలో ఒకసారి పడితే ఇంకంతే సంగతి. ఇంకా మళ్ళా వెనక్కి మనం రావడానికి వీలేదు. కర్మ 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 ఏదో ఒక పని పిలుస్తూనే ఉంటుంది మనిషిని. ఏదో ఒక పని పిలుస్తూనే ఉంటుంది. కొంతమంది ఉంటారు, మీరు 10 టైం కమ్మి అంటారు, వెళ్ళి కూర్చుంటే రానే రాదు. గంట అయినా 2 గంటలైనా 3 గంటలైనా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూనే ఉండాలి. మనం కళ్ళతో చూస్తూ ఉంటాము. ఏమమ్మా అంటే చూడండి మాతాజీ, మీరే నాకు ఈ పని చేయకపోతే మీ వెంట వచ్చేస్తే మాకు కష్టం కదా, చూడండి ఎలా వస్తున్నారు, నేను ఏం చేయలేకపోతున్నాను మాతాజీ అంటారు. అంటే మాకు ఏం చేస్తారు వాళ్ళు మాత్రం కదా. అందుకని ఇక్కడ సత్కర్మలు అంటే తెలుసుకోవాలి, దుష్టకర్మలు అంటే తెలుసుకోవాలి. అలాగే కర్మ గహనాగతి. కర్మలో పడ్డామంటే వదలగండి సంసారము, మాయా సంసారం అంటాయి. ఇది మాయా సంసారం. ఒక్కసారి దాంట్లో మునిగామా, నారద మహర్షుల వారే ఆఖరికి చెప్తే నమ్మరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పడిపోయారు. మనమెంతా చెప్పండి. అవునా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కర్మగతిలో పడిపోయారు అంటే ఇంకా మనం పడకుండా ఉంటామా చెప్పండి? కాబట్టి దీంట్లో నుంచి బయటపడడానికి చేసేటువంటి ప్రయత్నమే సాధన. కాబట్టి ఇక్కడ కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణ్య కర్మయ. ఇది చాలా చాలా సూక్ష్మమైనటువంటి విషయం. ఇది ఏంటంటే కర్మలో అకర్మని, అలాగే అకర్మలో కర్మని చాలా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరందరూ కూడా కూర్చొని ఏం చేస్తున్నారు? కూర్చున్నామండి అంటే శరీరం కూర్చుంది, లోపల ఉన్న మనస్సు బుద్ధి ఏం చేస్తుంది? ఈ సమయంలో ఆలోచిస్తుంది. బుద్ధికి మీరు ఏం చేస్తున్నారు? మొదలు పెడుతున్నారు. అవునా? ఉదాహరణకు ఒక కవి అనుకోండి, ఆయన కళ్ళు మూసుకుంటాడు, పెళ్లి తీసుకుంటాడు, రాస్తూ ఉంటాడు, కానీ ఆయన ఏ పని కూడా చేయడు. ఒక వ్యక్తి సముద్రం ఒడ్డున కూర్చొని ఒక
గులకరాలు వేస్తున్నాడు అనమాట. తెల్లవారుజామునే 6 గంటలకి 5:30కే వెళ్ళాడు. ఒకనొక వ్యక్తి జాలారివాడు పైన వల వేసుకుని అది శరీర భుజం పైన పెడుతున్నాడు అనమాట. వెళ్తూ ఉంటే ఈ జాలారివాడు అనుకున్నాడు, ఈ వ్యక్తి చూడు ముట్టి గులకరాలు వేసుకుంటూ కూర్చున్నాడు, పని పాటు లేదు వీడికి, నేనేదో 10 చేపల్ని తీసుకుని రావచ్చు అని అనుకున్నాడు అన్నమాట మనసులో. వెళ్ళాడు, వల వేశాడు, మొత్తానికి చేపలు పడ్డాయి, వెనక్కి వస్తున్నాడు. ఈ వ్యక్తి ఇంకా 5:30 సాయంత్రం, ఇంకా కొద్దిసేపు అయితే సన్సెట్ కూడా అయిపోతుంది అన్నమాట, సూర్యాస్తమయం కూడా అయిపోతుంది. బట్ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అనమాట, గులకరాలు వేస్తూనే ఉన్నాడు. దేని మీదండి? సముద్రంలో. ఈ రెండు వచ్చాడు, నేనేలా చేపలు పట్టుకున్నాను కదా, నువ్వు గులకరాలు వేసుకుంటూ టైం అంతా కూడా వ్యర్థం చేస్తున్నావా నాయన అనుకున్నాడు. ఎవరిని? ఈ చేపలు పట్టేవాడు. అవునా? తర్వాత రోజు ఏమైందంటే పేపర్లో పెద్ద ఫ్రంట్ పేజ్లో ఒక పెద్ద చిత్రీకరణ వచ్చిందన్నమాట. ఒక పలానా వ్యక్తి సూర్యాస్తమయంలో సూర్యుడు ఎలా ఉంటాడు, సూర్యోదయంలో సముద్రం పైన పడుతున్నటువంటి కిరణాలతో సూర్య భగవానుడు ఏ విధంగా ఉంటాడో అద్భుతమైనటువంటి చిత్రీకరించాడు. ఆయన మంచి బహుమతి లభించింది అని ముందు రోజు గులకరాలు వేశాడు. చూసారా, ఆయన పేరు ఆ పేపర్లో వచ్చేసింది. బట్ ఈ జాలారివాడికి ఏమైనా తెలుస్తుందా? ఆయన గురించి గొప్పతనం ఏమైనా ఇంకేమైనా అర్థమవుతుందా? ఈయన ఏమనుకుంటున్నాడు, ఆయన గులకరాలు వేస్తున్నాడు అనుకుంటున్నాడు అంతే. అవునే కదా? అంటే ఇక్కడ తను కూర్చుని ఉన్నాడు, కానీ తన యొక్క మనసు బుద్ధి లోపల పనిచేస్తుంటాడు అనమాట. దీన్ని అకర్మలో కర్మ అంటారు. ఓకే, కర్మలో అకర్మ అంటే కొంతమంది కర్మ చేస్తూనే ఉంటారు, కానీ ఎప్పుడు ప్లెజెంట్ ఉండదు, అలసిపోరు వాళ్ళు. అది చాలా కర్మయోగ సిద్ధాంతంలో ఆరుతేరిన వాళ్ళు అయితేనే తప్ప ఆ స్థితిని ఎవరు కూడా పొందారంట. స్వామి వివేకానంద వారు అంటారు, కర్మ చేస్తున్నా అలసిపోకుండా, కర్మ లేకపోయినా కూడా బోర్ లేకుండా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళే స్థిత ప్రజ్ఞులు. ఒక్కొక్కసారి కర్మ ఉంటుంది, ఒక్కొక్కసారి కర్మ ఉండదు. ఒక్కోసారి విగ్రహశ్రీ వాళ్ళు వర్క్ చేస్తారు, ఒక్కోసారి చేయరు, కానీ నిరదత్వం ఉంటారు అనమాట. వీళ్ళే కర్మయోగులు. అందుకే స్వామి చిన్మయానంద మహారాజ్ అంటే ఆయన ఒక కర్మయోగి అంటే ఆయన. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని ఫ్లైట్ స్వామీజీ అనేవారంట. ఫ్లైట్లోనే నిద్ర, ఫ్లైట్ దిగుతూనే కారుకి యజ్ఞశాలకు వెళ్ళే లోపల అక్కడ నిద్రపోయేవాడు అంతే. అంటే నిద్రపోవడానికి కూడా సమయం లేదు, కానీ ఎన్ని దేశాలు తిరిగాడు, ఎన్ని వందల జ్ఞాన యజ్ఞాలు చేశాడు. అది ఒక సామాన్య మానవుడికి అయితే అది అవకాశం ఉంటుందా? అలాంటి పని చేయగలుగుతాడా? మొన్నటి వారు ఒక 4 రోజుల దగ్గర వచ్చి పనిచేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే వెళ్ళి పడిపోతాం. ఏంటి ప్రదేశం మనకి అచ్చరాదు, ఫుడ్ ఆగదు కదండి. అబ్బా అక్కడ వెళ్ళానండి, ఇలా అయిపోయిందండి అంటాం. మరి ఆయన ఎక్కడ ఫుడ్ తిన్నాడు, ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడ ఎదిరిపోయాడు? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా అన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా ఆయన ఎటువంటి బాధని పొందకుండా అలా పనిచేశాడంటే ఎవరండి ఆయన? దేవుడితో సమానం కదా? దేవుడే, దేవుడితో సమానం కూడా కాదు. ఇలాంటి మహాత్ములే అలాంటి పనులు చేయగలుగుతారు. అందుకని అనేక దేశ విదేశాలకు వెళ్ళి పనిచేస్తున్నారంటే వాళ్ళు ధనం పెట్టాలి. ఎందుకంటే అంతటి శక్తి శరీరానికి ఉండాలి కదా. ఒక పెళ్లి చేస్తే నడుచుకుంటాం, ఒక ఇల్లు కడితే నడుచుకుంటాం. మరి సంవత్సరానికి కొన్ని 100 ప్రోగ్రాములు చేయాలంటే ఈ శరీరం ఉంటుందా? అలసిపోదు. కానీ అలసిపోకుండా ఆయన 12-1 గంటల వరకు పనిచేస్తూనే ఉన్నాడు. మనం 3 గంటలు చేసి ఫ్రెష్గా రాసుకుంటూ ఉంటాయి. మరి అస్సలు అనిపిస్తుంది అన్నమాట స్వామి చిన్మయానంద మహారాజు యొక్క లైఫ్ హిస్టరీ చదివితే కూడా. ఎందుకంటే అది ఒక కారణ జన్ములకే సాధ్యం. కాబట్టి కర్మలో అకర్మ, అకర్మలో కర్మ ఎవరైతే ఈ విధంగా ఉండగలుగుతారో అట్లాంటి వాడు సహ బుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్త కృష్ణ కర్మకృత్. ఆయన చేయవలసినటువంటి పనులన్నీ చేసేసారు. ఇంకా మళ్ళీ ఆయన పని చేయాల్సిన అవసరం లేదు. ఆయన మళ్ళా తిరిగి పుట్టవలసినటువంటి అవసరం కూడా ఉండదు. కాబట్టి ఎవరు పుడుతున్నారండి అంటే ఏదో పనులు సగసగం పనులు చేసి ఆపేసిన వాళ్ళు, ఇంకా చేయాలనుకునే వాళ్ళు, ఇంకా నా వాసన ప్రియం తెగలేదు అనుకునే వాళ్ళే మళ్ళా తిరిగి
జన్మని పొందుతారు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. కాబట్టి మనకి ఏ భయం లేదంట భగవద్గీత చదివితే. ఏంటంటే నేను మంచి పనులే చేస్తాను దేవుడి వల్ల, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నా ద్వారా ఎవరు ఇబ్బంది పడలేదు, వేరే వాళ్ళ ద్వారా నేను కూడా ఇబ్బంది పడలేదు. అలాంటప్పుడు ప్రాణం వెళ్ళిపోయింది, వెళ్ళిపోతే నెక్స్ట్ జన్మ ఎలా వస్తున్నాయి అంటే నీకు మంచి జన్మే వస్తుంది. ఇప్పుడు ఎవరైనా భయపడాలి? స్కామ్లు చేసేవాళ్ళు కదండి, కబ్జాలు చేసేవాళ్ళు, వేరే వాళ్ళని ఏడిపించిన వాళ్ళు, వాళ్ళు భయపడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి జన్మ వస్తాయో వాళ్ళకి తెలియదు. నేను భగవద్గీత చదువుకున్నానండి, మంచి పనులు చేశానండి, ఉద్యోగము దానధర్మాలు కూడా చేసుకున్నానండి, ఉన్నంతలో నేను 10 మందికి అన్నం పెట్టానండి, కాబట్టి నీకు ఎందుకంటే భయం? హ్యాపీగా ఉండండి. ఇస్తే మంచి జన్మిస్తాడు. స్వామి మనకి మోక్షం ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, ఇచ్చేస్తాడు. మనకి ఎందుకు భయం? ఇంకా మనకి వృద్ధస్థావత్ చింతాసక్త అన్నారు చూసారా? వృద్ధాప్యంలో మనకి చింతే ఉండదంట ఇలాంటి వాళ్ళకి. అదే వేరే వాళ్ళకైతే భయం 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 భయంగా ఉంటారనమాట. ఎందుకంటే ఏమైపోతుందో, ముసలివాడిని అయిపోతున్నా నేను, నా పరిస్థితి ఏమైపోతుందని భయం ఉంటుందంట. ఎవరికి భయం ఉండదయ్యా అంటే భగవద్భక్తులకి భయమే ఉండదు. మీకు భయం ఉందా? గీతా సమాజం వాళ్ళకి భయం ఉందా? మీకు భయం అక్కర్లేదు. కారణం చెప్పండి. ఇది 49గా గీతా జ్ఞాన యజ్ఞం అండి. 49 సార్లు మేము గీతా జ్ఞాన యజ్ఞం పెట్టాం. మీకు భయం, మీకు ఇప్పుడు భయం ఉందా? తీసుకోండి పాజిటివ్గా అటెండ్ అయ్యారండి. మీరందరూ 49 గీతా జ్ఞాన యజ్ఞాలకి అటెండ్ అయ్యి వాళ్ళు ఎవరు చెప్పండి, చేయకండి. అమ్మ ఒకరిద్దరు ఓకే. జగదీశ్వరి మీరు కూడా ఓకే. వాళ్ళ నాన్నగారు కదా అప్లై చేస్తుంది అనుకుంటా. మరి ఎందుకు భయం మనకి? అందుకే తక్కువే మనకు రాముడొక్కడు వరకు కదా. ఎందుకయ్యా అంటే హరినామ సంకీర్తనలో ఎప్పుడు మన మనస్సు బుద్ధి దాంట్లో చెల్లిస్తూ ఉన్నప్పుడు మనకెందుకు భయం? ఆయన ఊళ్ళో మనం ఆడుకుంటూ ఉన్నట్టు అనమాట. అందుకే గొప్ప వాళ్ళు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి వాళ్ళ చరిత్ర. అఘాసురుడు తెలుసు కదా, ఆయన రోడ్లో వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకయ్యా అంటే మాకు ఏమైనా ఉన్నాడుగా మా హీరో, ఆయన తీసుకుంటాడు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళందరూ చచ్చిపోతారు కూడా, వాళ్ళందరికీ బతికి చేస్తారు కృష్ణుడు కదా. అంతటి ప్రేమ, అంత విశ్వాసము ఎవరుంటున్నాయి అంటే భగవద్భక్తులు. అందుకని భయము పడాల్సిన అవసరమే లేదు. అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది. 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. సర్వే సమారంభాః అంటే ఎవరైతే యస్య సర్వే సమారంభాః అంటే కర్మల్ని ఎవరైతే ప్రారంభించకుండా ఉంటారో. అయితే వాళ్ళ బాగుందండి, ఏ పని మేము చేయం అని అర్థం చేసుకుంటారు చాలా మంది. తప్పు మళ్ళా అలా అర్థం చేసుకోకూడదు. తర్వాత ఏమంటారు? కామ సంకల్ప వర్జితాః. అండర్లైన్ దిస్ పాయింట్. ఏంటి అంటే పనిని ప్రారంభించాలి కానీ నేను చేస్తున్నానండి కదా, నా వల్లనే ఇలా
ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితులు బుధాహ. వాళ్ళే పండితులు, వాళ్ళే తెలివైన వాళ్ళు. ఎవరయ్యా? అలాంటి వాళ్ళ యొక్క కర్మలన్నీ కూడా కొండంత ఎత్తున్నటువంటి దూదిలో చిన్న నిప్పులో పడితే ఒకేసారి భస్మం అయిపోతుంది కదా. అలాగే వాళ్ళ యొక్క సంకల్పాలన్నీ కూడా వాళ్ళ యొక్క వాసనాత్రయం ఏదైతే ఉందో వెంటనే దగ్గర అయిపోతాయి అన్నమాట. ఇంకా వాళ్ళు మళ్ళీ జన్మంటూ ఉంటుంది. నాన్న మాట్లాడుతుంది ఏం చెప్తారయ్యా అంటే, ఒక ఆయన ఉంటారు, వాళ్ళ ఇంటికి డొనేషన్ వెళ్ళారు. ఒక ఇంటికి, ఏమండి మేము అన్నదానం చేస్తున్నాము, మీరు ఏమైనా డొనేషన్ ఇస్తారా అని అడిగారు. అడిగితే ఆయన అన్నట, లేదండి నేను కూడా చాలా సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నానండి అన్నాడు. ఎవరికండి అన్నట్టు ఆయన. ఎవరికంటారు ఏంటండి? నా భార్యకే. నన్ను వివాహం చేసుకుని 20 ఏళ్ళు అయింది, 3 కోట్లు లెక్కేసుకోండి, కొన్ని వేల మందికి అన్నదానం చేసినట్టే కదా, లెక్కేసుకోండి మీరే అన్నట్ట. అయితే ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేసినట్టు అంటారు. ఏంటంటే ఆలి అంటే భార్య, ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేశారట ఆయన. అంటే నువ్వు పెళ్లి చేసుకునేదే రెస్పాన్సిబిలిటీ అయ్యా. నువ్వు పెళ్లి చేసుకునేది ఎందుకయ్యా అంటే నీ భార్యకి పిల్లల్ని నువ్వు అన్నం పెట్టి పోషించాలి, వాళ్ళ అవసరాలన్నీ కూడా నువ్వు తీర్చాలి. దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ. అవునా? ఇందాక రాఘవలో నన్ను అడిగేదో ప్రశ్న గ్రూప్లో, అంటే మనం సొసైటీకి మనం చేసినటువంటి హెల్ప్ ఏదైతే ఉందో దాంట్లో మన స్వార్థం ఉండకూడదు కదండి. మన స్వార్థం ఉండకూడదు. పరార్థం ఉందనుకోండి అప్పుడు కర్మ పెరుగుతుంది. అవునా? మన స్వార్థం ఉందనుకోండి ఇక్కడ అక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మం అవ్వదు. అవుతుందా? అందుకే అంటారన్నమాట, వేయించినటువంటి విత్తనాలలాగా మన సంకల్పాలన్నీ కూడా మొలకలెత్త ఉంటా. అలా పనిచేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఆశించి చేయకూడదు. ఆశించి చేసామా అక్కడే వస్తున్నాం ప్రాబ్లం అంతా. అవునా? ఆశించకుండా చేయడం అనేటటువంటిది చాలా కష్టమైన పని. ఎందుకంటే మనిషి ఆశ జీవి, ఎక్కడ ఏదైనా వస్తుంది అంటేనే పని చేస్తాడు తప్ప ఏమి రాదు అంటే మాత్రం పని చేయలేడు. మనిషి యొక్క జాడ్యం అది. ఇది వ్యాపార గుణమే అనుకోండి చెప్పాలంటే. అవునే కదా? అయితే ఏం చేయాలి ఇక్కడ? చేసిన తర్వాత సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం శ్రీ రామార్పణమస్తు. ఈవెన్ మనం ఎవరికైనా అన్నపెట్టిన తర్వాత కూడా కృష్ణార్పణం అంటాం, రామార్పణం అంటాం. అంతేగాని ఏదో నేను పెడుతున్నానయ్యా అంటామా? మన హిందూ సంస్కృతిలో ఏ దాన ధర్మాలు చేసినా కూడా అందుకే అంటారనమాట, 3 రకాల వాళ్ళు ఉంటారట. ఎడమ చేతి తెలియకుండా కుడి చేతితో, కుడి చేతి తెలియకుండా ఎడమ చేతితో పేరు ప్రఖ్యాతులను కూడా ఆశించకుండా చేసేవాళ్ళు సంతుష్టం. రెండవది ఏమంటే పెద్ద పెద్ద తాటిగా అక్షరాలు ఉండాలి వాళ్ళకి, బిల్డింగ్ అంతా వాళ్ళ పేరు ఉండాలి, అప్పుడే దాన ధర్మాలు చేస్తారు. వీళ్ళు కోరుకుంటున్నారు అనమాట. వీళ్ళు మళ్ళా పొడదాల్సి వస్తారు. మళ్ళా ఆ దాన ధర్మాలు అనిపించుకోలేదు. మళ్ళా మూడవ వాళ్ళు ఎవరంటే మరీ ఘోరం వాళ్ళు. ఏంటంటే ఇంకా స్వార్థం ఉంటుంది వాళ్ళకి, ఇంకా అది కూడా మంచి పద్ధతి కాదు అంటారు. అందుకే ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. ఏంటి ఇక్కడ అంటే ఆంధ్రులు ఆరంభ శూరులు అంటారు. అంటే పనిని ప్రారంభిస్తారు కానీ దాన్ని కంటిన్యూ చేయలేరు, మధ్యలోనే ఆపేస్తారు. అలాగే ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అంటే ప్రారంభించకూడదు, పని చేయకూడదు అని ఈ శ్లోకంలో చెప్పలేదు. ఇక్కడ ప్రారంభించండి, కానీ ఎలా ప్రారంభించాలి అంటే పరమాత్మ కృప వల్ల నేను ఈ పనిని చేయగలుగుతున్నాను అనే భావనతో చేయాలి. బాగా సక్సెస్ అయింది ప్రోగ్రామ్. పరమాత్మ కృప వల్ల మాత్రమే ఈ పని నేను చేయగలిగాను. ఇది అన్నమాట ప్రారంభంలో ఎండింగ్లో. ఇలా ఉందనుకోండి వాళ్ళకి ఎటువంటి సంస్కారం వాళ్ళకి ఇంకా పడదు. క్లీన్ షీట్ అంటే చూసారా, చిట్టా క్లీన్ ఉందన్నమాట. చిత్త గుర్తుకి ఇంకా పని లేదు. ఆయనకు మళ్ళా రాయాల్సినటువంటి అవసరము ఉండదు ఇంకా ఆయన. కాబట్టి జ్ఞానాన్ని దగ్ధ కర్మాన్ని మహాత్ములు ఈ విధంగానే చేస్తారు. అందుకే గురువు నమస్కారం పెట్టేస్తారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ గురువుకి నమస్కారం పెట్టేస్తారు. ఎందుకంటే నేను ఎవరినైనా నా శరీరాన్ని ఉపయోగించుకున్నది నువ్వే కదా పని చేయించుకుంటున్నావు కదా. నేను ఎవరిని మధ్యలో
చేయడం వరకే నాది, చేయించుకునేది ఎవరు? నేనే చేయించుకో. రామకృష్ణ అంటారు ఉల్లి కంసాల వాడి చేతిలో ఉల్లి ఉంటుందంట, ఆయన ఎలా తిప్పితే అలా తిరుగుతుంది. అలా ఉల్లాంటి వాడు నేను, నువ్వు ఎలా తిప్పితే అలా తిరుగుతాను. నేను ఎవరిని మధ్యలో? అదే అనమాట. ఆ స్థాయికి మనం వెళ్తే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం శ్రీరామార్పణమస్తు, సద్గురు దేవత గురు చరణారవిందార్పణమస్తు. అయితే అది మన పర్యాయం రెడీ అయిపోతాం. మన ఎంతో పని చేయడానికి ఒక్క పని తర్వాత మరొక పని తర్వాత మరొక పని తర్వాత మొత్తం పని చేయించుకుంటూనే ఉంటాడు పరమాత్మ. 99 ఏళ్ళైనా కూడా పని చేస్తాం. అబ్దుల్ కలాం గారు చూడండి, ఆయన చెప్తూ అడయాసంగా అయిపోయాడు. ఎంత అదృష్టం కదా. స్వామి చిన్మయ మహారాజ్ ఆయన కూడా అంతే. ఆయన ఎంత నమ్మించేవాడంట. స్ట్రెచర్ మీద ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్ట్రెచర్ మీద హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నారంట. దక్కుతుందట. చూసావా ఈ చిన్మయ అంతా అక్కడ బయట పడుకొని ఓ అని లైన్ లాగా సింహంలాగా గర్జించాడు. ఇక్కడ అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారంటే అంత ఈజీగా జీవితాన్ని, అంత ఈజీగా చెప్పాలంటే డాక్టర్స్ అందులో అంట ఆయన నెయిల్స్ ఉంటాయి కదా, కట్ చేసుకున్నటువంటి నెయిల్స్ తల మీద ఎక్కడ ఉంటాయి చూస్తారా, వాటిని పరీక్ష చేశారంట. ఒకసారి చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఏంటంటే 40 ఏళ్ళకి ఆయనకి లైఫ్ లేదు, ఇంకా శరీరంలో వచ్చి ప్రాణం వెళ్ళిపోవాలి. కానీ స్వామీజీ మరి 1916లో పుట్టారు, 1993లో ఆగస్టు 3వ తేదీలో ఆయన వెళ్ళిపోయారు. వాళ్ళు రాశారండి, ఇది మృత జీవికి ఉండేటటువంటి లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. ఆయన ఎలా బతికారు ఆ శరీరంలో భగవంతుడే తెలియడు. అది ఇప్పుడు నాకు తెలిసింది అని వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత స్వామిజీ గురుదేవ్ అన్నారట, మీకు కూడా తెలిసిపోయిందా అన్నారట. అంతే. కాబట్టి మహాత్ములు మనం అంచనా వేయడానికి లేదు. కానీ మన ద్వారా పరమాత్మ ఇంకా 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 పరీక్షించుకుంటూ ఉన్నాడంటే అది మన శక్తి కాదు. ఎవరి శక్తి అనేది? ఆయన శక్తి. అప్పుడేమవుతుంది? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం ఉదాహరణ. వాళ్ళే తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళే అద్భుతమైనటువంటి స్థాయికి వాళ్ళకి ఇంకా చర్మాంతం జన్మ, ఇంకా వాళ్ళకి జన్మ అంటూ ఉండదు. అయితే ఇక్కడ తర్వాత రాబోయేటువంటి శ్లోకాల్లో ఎలా పని చేస్తూ ఉన్నప్పుడు ఎలా పని చేయాలి, కర్మకు ముందు ఎలా ఉండాలి, కర్మ తర్వాత ఎలా ఉండాలి, కర్మ చేస్తూ ఉన్నప్పుడు కార్యసాధకుల యొక్క దృష్టి ఎలా ఉండాలి. మరి కరెక్ట్ ఏంటంటే రేపు హనుమంతుల వారికి చరిత్ర కదా మనం చెప్పుకున్నాం, కరెక్ట్గా కనెక్ట్ అయింది ఈ శ్లోకానికి, హనుమంత్ చరిత్రకి. మీకు ఆశ్చర్యపోతారు అన్నమాట. అలాగే నెక్స్ట్ మరి ఆ స్వామికి మనం తినేటప్పుడు ఆహారాన్ని ప్రతిదీ కూడా ఆయన యొక్క సమర్పణ భావంతో శృంఖుశ్రువారం చూసారా, యజ్ఞంలో మనము ద్రవ్యాలన్నీ వేస్తుంటాం అన్నమాట. ఆ యజ్ఞ అంటారు ద్రవ్యాలు ఆయనే, తర్వాత పరిగ్రహాలు ఆయనే, చేసేవాడు ఆయనే, అలాగే మంత్రాలు చదివేది కూడా అన్నీ ఆయనే. ఈ భావన ఉందంటే మీరు హోమాలు పూజలు చేస్తున్నా కూడా అద్భుతంగా మనసు పెట్టి బుద్ధి పెట్టి చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ రేపు మనం నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రోగ్రాంలో అంటే రాబోయేటటువంటి తరగతిలో యజ్ఞములు పేర్లు వస్తాయి. ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, ఇట్లా ఆ పేర్లను కూడా గుర్తుపెట్టుకోండి. చదివినా కూడా మనకు పుణ్యం వస్తుంది, విన్నా కూడా పుణ్యం వస్తుందంట. మరి మోక్షమే రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఆ విషయాన్ని మనం రేపు మనం తెలియజేస్తున్నాం. అది అందరికీ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
అందరూ పలకండి. ఓం నమో నారాయణ, 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 ఓం నమో నారాయణ. కేశవ హరి కేశవ హరి కేశవ హరి కేశవ, కేశవ హరి కేశవ హరి కేశవ హరి కేశవ, కేశవ హరి కేశవ. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. మాధవ హరి మాధవ హరి మాధవ హరి మాధవ, మాధవ హరి మాధవ హరి మాధవ హరి మాధవ, మాధవ హరి మాధవ. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. గోపాల హరి గోపాల హరి గోపాల హరి గోపాల, గోపాల హరి గోపాల. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. చిన్మయ హరి చిన్మయ హరి చిన్మయ హరి చిన్మయ, చిన్మయ హరి చిన్మయ. ఓం నమో నారాయణ, 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 ఓం నమో నారాయణ. నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య జగన్మోహన కృష్ణ బాలగోపాల కృష్ణ భవ్య మంగళం. వేణుగానలోల కృష్ణ వేదాంత వేద కృష్ణ నవనీత చోర కృష్ణ నిత్య మంగళం. భక్త జనాధార కృష్ణ పరమదయావాది కృష్ణ ముక్తి సంధాయక కృష్ణ మూర్తి మంగళం. గీతామృత దాత కృష్ణ పరమయోగీశ కృష్ణ పార్థసారథి రూప కృష్ణ సర్వమంగళం. పార్థసారథి రూప కృష్ణ సర్వమంగళం. మంగళం శ్రీ కురుక్షేత్ర నశ్వరిహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం, సర్వరూపాయ మంగళం. बोलिए श्री कृष्णचंद्र भगवान की, श्यावर रामचंद्र प्रभु की, सद्गुरुनाथ